Welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the second unit of compiler design CD. So first మనకు compiler design అంటే ఏంటిది? సో compiler design లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి? సో ఈచ్ ఫేజ్ ఏమేమి వర్క్ చేస్తాయి అనేది ఫస్ట్ యూనిట్ లో కవర్ అయిపోయింది. మీరు ఒకవేళ వీడియో వాచ్ చేయకపోతే మన ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఛానల్లో ఉంటుంది, చెక్ చేసేసేయండి. ఫస్ట్ యూనిట్ చూసినాక సెకండ్ యూనిట్కి రండి, అప్పుడే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. అండ్ సెకండ్ యూనిట్లో మనం మొత్తం మేము కవర్ చేసుకుంటామంటే ఒక పార్ట్స్ ట్రీ గురించి కవర్ చేసుకుంటాము. పార్ట్ ట్రీ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ఎలా క్రియేట్ అవుతుంది అంటే బై యూజింగ్ ద సింటాక్స్ అనాలిసిస్. సో సింటాక్స్ అనలైజర్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ అ సింటాక్స్ అనలైజర్ విచ్ ప్రొడ్యూసెస్ ద పార్ట్స్ ట్రీ. పీటీ మీన్స్ పార్ట్స్ ట్రీ ఇక్కడ. సో నార్మల్గా జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం మనం కోడ్ అనేది, ఒక సోర్స్ కోడ్ అనేది. అంటే మనం సి లాంగ్వేజ్ కానీ జావా కానీ ఏమైనా యూజ్ చేసుకుని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తాం, రైట్. సో ఆ కోడ్ అనేది మనకు మాత్రమే అర్థమైపోతుంది, ఆ మెషిన్కి అర్థం కాదు, కంప్యూటర్కి అర్థం కాదు. దానికి అర్థం కావాలంటే మనం ఏం చేయాలి, మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసుకోవాలి. మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో అదేం అర్థం చేసుకుంటుంది, 0s and 1s బైనరీ కోడ్. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇలా హై లెవెల్ లాంగ్వేజ్ని మెషిన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయాలి అని అంటే మనకు కంపైలేషన్ అనేది అవసరం అనమాట. సో దట్ విల్ బి డన్ బై ద కంపైలర్ డిజైన్. సో ఇవన్నిటి మనం ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలంటే సిడి కంపైలర్ డిజైన్ అనేది అవసరం అనమాట, రైట్. సో దాంట్లో కొన్ని 6 వేస్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ సోర్స్ కోడ్ నుంచి మనము లెక్సికల్ అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే లెక్సికల్ అనలైజర్, సెకండ్ సింటాక్స్ అనలైజర్. సో ఈ లెక్సికల్ అనలైజర్ అనేది సోర్స్ కోడ్ని ఇన్పుట్గా తీసుకొని టోకెన్స్ లాగా జనరేట్ చేస్తుంది. ఓకే, లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తారంటే టోకెన్స్ వస్తాయి. సో ఈ టోకెన్స్ అనేవి సింటాక్స్ అనలైజర్కి ఇన్పుట్కి వెళ్తుంది. సో ఇలా టోకెన్స్ తీసుకొని సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తానంటే అనలైజ్ చేసి పార్ట్స్ ట్రీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఏపీటీ మీన్స్ పార్ట్స్ ట్రీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ సెకండ్ యూనిట్ ఈస్ అబౌట్ ద పార్ట్స్ ట్రీస్, దట్ మీన్స్ సింటాక్స్ అనలైసిస్. నెక్స్ట్ ఫస్ట్ యూనిట్ ఈస్ అబౌట్ ద లెక్సికల్ అనాలిసిస్. సో ఫస్ట్ యూనిట్లో మొత్తం మనకి లెక్సికల్ అనాలిసిస్ గురించి ఉంటుంది, సెకండ్ యూనిట్లో మొత్తం మనకి పార్ట్స్ ట్రీస్ గురించి ఉంటుంది, రైట్. సో చాలా ఈజీ ఉంటుంది, కొన్ని పార్సింగ్స్ ఉంటాయి అనమాట, లైక్ ఎల్ఆర్ పార్సింగ్ అది అని చెప్పేసి. ఓకే, దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ టాపిక్స్ ఏం కావాలని చూసుకుందాము. దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ ద సెకండ్ యూనిట్. సింటాక్స్ అనాలిసిస్, ద ఇంట్రొడక్షన్ ఏంటిది, సిఎఫ్జి వాట్ ఇస్ మీన్ బై కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, నెక్స్ట్ రైటింగ్ గ్రామర్. సో వాట్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్ ఫర్ రైటింగ్ గ్రామర్, టాప్ డౌన్ పార్సింగ్, బాటమ్ అప్ పార్సింగ్. ఈ టాప్ డౌన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సర్స్ ఉంటాయి, బాటమ్ అప్ పార్సింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సర్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఈ సింపుల్ ఎల్ఆర్ పార్సింగ్, సిఎల్ఆర్, ఎల్ఈఎల్ఆర్ పార్సింగ్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మోర్ పవర్ఫుల్ ఎల్ఆర్ పార్సర్స్ అంటే ఎల్ఎల్ఆర్, సిఎల్ఆర్, ఎల్ఏఎల్ఆర్ పార్సర్స్. నెక్స్ట్ యూజింగ్ అంబియస్ గ్రామర్. సో అంబిగ్యూటీ గ్రామర్ అంటే ఏంటిది, దాని ఎగ్జాంపుల్ చూసాము. అండ్ పార్సర్ జనరేటర్స్. సో ఇలా పార్సర్ని జనరేట్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట, ఆ టూల్స్ ఏదో చూసుకుందాం. జనరల్గా దీంట్లో ఉండే టూల్స్ వైఏసిసి అనేది. ఓకే, వీ విల్ కవర్ దిస్ టాపిక్స్ ఇన్ దిస్ సెకండ్ యూనిట్. ఇఫ్ మీకు ఈ నోట్స్ పీడిఎఫ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దిస్. అండ్ మన ఫ్రెండ్స్కి ఎంత వీలైతే అంత షేర్ చేయండి, ఎందుకని అందరు పాస్ అవ్వాలి కాబట్టి. కొంచెం సబ్జెక్ట్ కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ మన వీడియోస్ చేస్తే చాలా సింపుల్ అయిపోతుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. ఐ గెస్ యూ కెన్ మేక్ 5K సబ్స్క్రైబర్స్ సూన్. సో ఫస్ట్ యాజ్ ఐ సెడ్ సింటాక్స్ అనాలిసిస్ అంటే చూసాము. సో మనకి ఏం తెలుసు, సోర్స్ కోడ్ అనేది ఫస్ట్ లెక్సికల్ అనాలిసిస్కి వెళ్ళిపోతుంది. అదేం చేస్తుంది, టోకెన్స్ ఇస్తుంది. ఆ టోకెన్స్ని ఇన్పుట్ లాగా సింటాక్స్ అనాలిసిస్ వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ఫేజ్ 1, దిస్ ఇస్ ఫేజ్ 2. మొత్తం మనకి 6 ఫేజెస్ ఉంటాయి సిడీలో కంపైలర్ డిజైన్లో. సెకండ్ ఫేజ్ వచ్చేసి సింటాక్స్ అనాలిసిస్. సో ఇలా టోకెన్స్ నుంచి ఇన్పుట్గా తీసుకొని ఇది ఏం చేస్తానంటే పార్ట్స్ ట్రీస్ని ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఓకే, దట్ ఈస్ ద సింటాక్స్ అనలైజర్ వర్క్. సో నెక్స్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as పార్ట్స్. దీని ఏమంటాం మనము, పార్సింగ్ అని అంటాం, బికాస్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ ద పార్ట్స్ ట్రీస్. సో ఎగ్జాంపుల్ చూసుకోండి ఇక్కడ, సపోజ్ దిస్ ఇస్ అ టోకెన్. ఓకే, న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు యాడ్ వాల్యూ ప్లస్ 12. సో ఇది మనకు సోర్స్ కోడ్ అనుకున్నాము, దాని నుంచి మనకు వచ్చేది టోకెన్, రైట్. ఓకే, దీన్ని మనము టోకెన్ లాగా ఇన్పుట్ తీసుకుంటాం, దీనికి సింటాక్స్ అనాలిసిస్కి టోకెన్ లాగా తీసుకుంటాం ఇన్పుట్గా. సో అసైన్మెంట్ ఎలా ఇస్తున్నాము, దిస్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్ అనుకోండి. సో ఈజ్ క్వశ్చన్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఇది ఒక ఐడెంటిఫైయర్, ఇది ఎక్స్ప్రెషన్స్ కదా, ప్లస్ ఉంది కాబట్టి, రైట్. ఎక్స్ప్రెషన్స్ ఐడెంటిఫైర్ ఏంది ఇక్కడ మనకు న్యూ వాల్యూ. సో న్యూ వాల్యూ ఏంటి ఇక్కడ వాల్యూ, యాడ్ వాల్యూ ప్లస్ 2. సో మనకు న్యూ వాల్యూకి ఏం చేసుకోవాలి, ఒక వాల్యూని 12కి యాడ్ చేసుకోవాలి. సపోజ్ న్యూ వాల్యూ ఎక్స్ అనుకుందాము, మనం యాడ్ చేసుకునే వాల్యూ 1 అనుకుందాము, ప్లస్ 12కి 1 యాడ్ చేసుకుంటున్నాం. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటిది, న్యూ వాల్యూ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏంటిది 13. సో ఇది సోర్స్ కోడ్. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా పార్ట్స్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకే, రైట్. సో అసైన్మెంట్ ఇక్కడ చూసుకుంటే ఐడెంటిఫైర్ ఏంటిది, న్యూ వాల్యూ. ఎక్స్ప్రెషన్లో మనకి ఏమున్నాయి, అక్కడ యాడ్ వాల్యూ ఉంటుంది, ఒక 12 ఉంటుంది. సో 2 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఒక ఎక్స్ప్రెషన్ 1, ఒక ఎక్స్ప్రెషన్ 2. ఎక్స్ప్రెషన్ 1 ఏంటిది ఐడెంటిఫైయర్, అది యాడ్ వాల్యూ. ఓకే, ఎక్స్ప్రెషన్ 1 ఏమో ఐడెంటిఫైయర్, దాంట్లో ఏముందంటే యాడ్ వాల్యూ. ఎక్స్ప్రెషన్ 2 ఏమో ఒక నెంబర్, వాట్ ఈస్ ద 12, రైట్. ఆ నెంబర్ ఏంటిది 12. సో దిస్ ఈస్ ద పార్ట్స్ ట్రీ. దీని ఏమంటాం అంటే పార్ట్స్ ట్రీ అంటాం. దిస్ ఈస్ జనరేటెడ్ బై ద సింటాక్స్ అనలైజర్. ఓకే,
Next, CFG, context free grammar. So a grammar can be represented by the 4 tuples. So if it follows the rules and conditions, then the grammar is said to be the context free grammar. నార్మల్ ఒక గ్రామర్ ని 4 tuples ని యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటామంటే కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటాం. లెట్స్ సీ ద 4 tuples here. So this is a grammar G, that is nothing but CFG. G is equals to V, T, P, S. These are the 4 tuples. So V is nothing but non-terminals, T is nothing but terminals, P is nothing but rules, and S is nothing but start symbol. So usually start symbols మనం డాలర్ అనుకుంటాం అనమాట. ఇది ముందు ఎగ్జామ్స్లో మీకు అర్థమైపోతుంది ఎగ్జాంపుల్స్లో. సో నాన్ టర్మినల్స్ అంటేనేమో అప్పర్ కేస్ లెటర్స్ లైక్ క్యాపిటల్ లెటర్స్ A, B, C అలా. ఓకే, నెక్స్ట్ టర్మినల్స్ అంటేనేమో లోవర్ కేస్ లెటర్స్ లైక్ స్మాల్ a, స్మాల్ b, c, పారాంథసిస్లు ఇవన్నీ ఏమంటామంటే లోవర్ కేస్ లెటర్స్ అంటాము. వాటిని టర్మినల్స్ అని అంటాము. ప్రొడక్షన్ రూల్స్ అంటే ఇలా ఉంటాయి. ఒక ప్రొడక్షన్ రూల్ ఇది. సపోజ్ ఎస్కి మనము ఎస్ అంటున్నాము, ఏ అంటున్నాము, అండ్ ఎస్ టెల్స్ టు S derives to S minus S అంటున్నాం, S tells to S. So the combine ఏమంటామంటే ప్రొడక్షన్ రూల్స్ అంటాం అనమాట. లెట్స్ సీ ద డెఫినేషన్ ఇన్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, టు సాటిస్ఫై CFG వీ హ్యావ్ టు డిఫైన్ ప్రొడక్షన్ రూల్స్. సో మనము ఈ CFGని ఒక గ్రామర్ని CFG అనడానికి ప్రొడక్షన్ రూల్స్ని సాటిస్ఫై చేసుకోవాలన్నమాట. ఎలా ఉంటుంది అంటే దిస్ ఇస్ ద రూల్. సో A tells to alpha. సో A అనేది నాన్ టర్మినల్ బికాస్ దిస్ అప్పర్ కేస్ లెటర్. ఓకే, సో రూల్ ఏంటంటే ఇన్ LHS దేర్ మస్ట్ బి వన్ నాన్ టర్మినల్. LHSలో పక్కా ఒక నాన్ టర్మినల్ ఉండాలి, ఉంది కదా, రైట్. నెక్స్ట్ ఇన్ RHS ఇట్ కెన్ హ్యావ్ బోత్ టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్. సో RHSలో టర్మినల్స్ ఉండొచ్చు, నాన్ టర్మినల్స్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద కేస్ ఆఫ్ ద CFG. లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. కన్స్ట్రక్ట్ ఏ పాలిండ్రోమ్ ఓవర్ A, B. సో ఇవి ఇన్పుట్స్ అనుకోండి. సో మనం ఇవి యూజ్ చేసుకొని ఒక పాలిండ్రోమ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలి. సో ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఇస్ మీన్ బై పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అని అంటే ఫస్ట్ లెటర్ స్టార్టింగ్ లెటర్ అనేది పక్కా సేమ్ ఉండాలి. ఓకే, ఫస్ట్ లెటర్ అండ్ సెకండ్ లెటర్ మీన్స్ లాస్ట్ లెటర్. ఓకే, ఫస్ట్ లెటర్ అండ్ లాస్ట్ లెటర్ షుడ్ బి సేమ్. మధ్యలో ఏమైనా ఉండొచ్చు, దీంట్లో ఇన్పుట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. దీంట్లో ఉన్న ఇన్పుట్స్ని ఓన్లీ ఇవే, మళ్ళీ C తీసుకోవద్దు. ఓకే, బట్ ఫస్ట్ లెటర్ అనేది లాస్ట్ లెటర్ అనేది పక్కా సేమ్ ఉండాలి. ఎగ్జాంపుల్ చూసుకోండి. దాంట్లో మనకు ఇలా దీని నుంచి వచ్చే పాలిండ్రోమ్స్ ఏంటి అని అంటే S tells to, that means this is a starting symbol, this is a production అనుకోండి. సో S tells to ఫస్ట్ ఏమనుకుంటున్నా నేను A అనుకుంటున్నా, మధ్యలో S అనుకుంటున్నా, లాస్ట్లో A అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ ఏంటిది A, లాస్ట్ లెటర్ ఏంటిది A. దిస్ ఇస్ ద palindrome. నెక్స్ట్ S tells to AA S AA. ఫస్ట్ ఏముంది మనకు A, లాస్ట్లో ఏముంది A ఉంది. దట్ మీన్స్ AA అనుకోండి, AA అనుకోండి, సేమ్. దిస్ ఇస్ ద palindrome. నెక్స్ట్ BSB, దట్ మీన్స్ స్టార్టింగ్ లెటర్ లాస్ట్ లెటర్ సేమ్. సో మనకు యూజువల్గా వచ్చిన ఏంటి, ఒకటి A, నెక్స్ట్ B అండ్ ఎప్సిలాన్ అనేది మనం యూజువల్గా యాడ్ చేసుకుంటాం. నథింగ్ బట్ నో వాల్యూస్ అనమాట. సో ఇక్కడ యూజువల్గా వచ్చింది అంటే మనకి ఇన్పుట్గా తీసుకుంది ఏంటిది A ఒకటి, B ఒకటి అండ్ ఎప్సిలాన్ ఒకటి. ఎప్సిలాన్ అనేది పక్క యాడ్ చేసుకోవాలి, తీసుకున్న ప్రతి ప్రొడక్షన్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ రైటింగ్ గ్రామర్. మనం గ్రామర్ ఎలా రాసుకుంటాం అంటే ఫస్ట్ వాట్ ఈస్ ద గ్రామర్? సెట్ ఆఫ్ రూల్స్ టు డిస్క్రైబ్ సింటాక్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ ఒక సింటాక్స్ మనం డిఫైన్ చేసుకోవాలి, డిస్క్రైబ్ చేయాలంటే కొన్ని రూల్స్ యూజ్ చేసుకుంటాం అనమాట. సో దట్ సెట్ ఆఫ్ రూల్స్ ఇస్ కాల్డ్ యాజ్ అ గ్రామర్. నెక్స్ట్ ప్రొడక్షన్ రూల్స్ టు డిఫైన్ టర్మినల్స్. సో ఇక్కడ టర్మినల్స్ మనం డిఫైన్ చేసుకోవడానికి ప్రొడక్షన్ రూల్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇక్కడ చూసుకోండి, unless there are no terminals, these are terminals, there are no non-terminals. So non-terminals అంటే capital letters, that means upper case letters, and terminals means lower case letters, that means small letters. Okay, దీంట్లో terminals ఏంటి మనకు A. సో these are terminals అనమాట. సో వీటిని మనము దీన్ని కంప్లీట్గా ఏమంటామంటే ప్రొడక్షన్ రూల్స్ అంటాం. సో డిఫైన్ ద టర్మినల్స్, దట్ ఈస్ కాల్డ్ as the production rules. నెక్స్ట్ టర్మినల్స్, సింబల్స్ ఫ్రమ్ విచ్ స్ట్రింగ్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఒక సింబల్స్ నుంచి స్ట్రింగ్స్ ఫామ్ చేస్తాం కదా, వాటి మనం టర్మినల్స్ అంటాం అనమాట. ఓకే, సపోజ్ దిస్ ఇస్ అ స్ట్రింగ్, దిస్ ఇస్ ద కంప్లీట్ స్ట్రింగ్. ఇది అనుకోండి, నేను మనం ఒక మొత్తం స్ట్రింగ్ అనుకుందాము. సో ఇవన్నీ టర్మినల్స్ కదా, ఈ టర్మినల్స్ నుంచి మనకు ఒకటి ఏమొస్తుంది, ఒక స్ట్రింగ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ టర్మినల్. నెక్స్ట్ నాన్ టర్మినల్ విచ్ కెన్ బి రిప్లేస్డ్ బై గ్రూప్స్. అది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టార్ట్ సింబల్ అంటే రిప్రజెంట్స్ ద ఎంటైర్ లాంగ్వేజ్. సపోజ్ హియర్ S is a start symbol which is representing the whole language. It is representing the whole language. Okay, right. నెక్స్ట్ టాపిక్ ఇస్ టాప్ డౌన్ పార్సింగ్. సో మనకి దీనిలో పార్సింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బాటమ్ అప్ పార్సింగ్ అండ్ టాప్ డౌన్ పార్సింగ్ ఉంటుంది. ఈ టాప్ డౌన్ పార్సింగ్లో ఒకటి మెయిన్గా LR పార్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బాటమ్ అప్ పార్సింగ్లో దీంట్లో LL పార్సింగ్ ఉంటుంది, నాట్ LR. టాప్ డౌన్లో LL ఉంటుంది అండ్ దీంట్లో LR పార్సింగ్ ఉంటుంది, LR ఆఫ్ K. ఓకే, సో దీంట్లో LR ఆఫ్ Kలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, SLR, LALR, CLR అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇది డిస్కస్ చేసుకున్నప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే TDP గురించి చేసుకుందాం. TDP అంటే టాప్ డౌన్ పార్సింగ్. ఓకే, నాట్ తెలుగుదేశం పార్టీ. The process of construction of patch trees starting from root and proceed to children nodes is called as a TDP. అంటే మనం ఒక patch tree ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం అనమాట. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ మనం రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతాం. రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్లోకి చిల్డ్రన్ నోడ్స్కి వెళ్ళిపోతాం, అంటే పై నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం కదా. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏ patch tree by using the top down parsing, in which we can build a patch tree from the starting with the root node and ending with the
children node. That means we're starting from the start node and going through the children nodes to end of the children nodes. By that we can construct a parse tree. This is called as a top-down parsing, right? So example తీసుకుందాము. This is a grammar. అదేంటిది రూట్ నోడ్ ఎస్, రైట్. సో ఇక్కడ ఎస్ టెల్స్ టు ఏబిఈ అండ్ ఏ టెల్స్ టు బీసీ, బి టెల్స్ టు డి అండ్ ఎన్ టెల్స్ టు ఏబిసిడి. దీన్ని మనం ఇన్పుట్ స్ట్రింగ్ అనుకుందాము. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఒక పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎలా? టాప్ డౌన్ పార్సింగ్, అంటే పైనుంచి కిందకి. సో ఫస్ట్ ఎస్ ఏంటిది? రూట్ నోడ్. మనం ఏం చేసుకోవాలి? స్టార్టింగ్ రూట్ నోడ్ తీసుకోవాలి. సో రైట్, ఎస్ ఇస్ ఎ రూట్ నోడ్. దీనికి ఏమున్నాయి మనకు? ఎస్ టెల్స్ టు ఏబిఈ. దీని డెరివేషన్స్ ఏంటి? ఏబిఈ, రైట్. సో ఎస్కి ఏ ఒకటి, బి ఒకటి, ఈ ఒకటి. దెన్ నెక్స్ట్ ఏకి ఏముంది? బీసీ ఉంది, రైట్. ఏకి ఇచ్చుకుంటున్నా, బీసీ ఇచ్చుకుంటున్నా, రైట్. ఇది అయిపోయింది. నెక్స్ట్ బీకి ఏముంది? డి ఉంది. బీకి ఇచ్చుకున్నా, డి ఇచ్చుకున్నా. మనకు ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది? బీసీడి అండ్ ఈ. ఓకే, రైట్. సపోజ్ ఇక్కడ మనకు ఇన్పుట్ స్ట్రింగ్ ఓన్లీ బీసీడిఈ. ఓకే, మనకి ఏమొచ్చింది లాస్ట్లో? బీసీడి. అంటే ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చే వరకు మనం ఏం చేసుకోవాలంటే ఒక పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లాస్ట్లో వచ్చేది ఇన్పుట్ స్ట్రింగ్ బీసీడిఈ. వచ్చింది కదా? వచ్చింది. మనం ఎలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం దీన్ని? పై నుంచి కిందకి. ఫస్ట్ ఎస్తో స్టార్ట్ చేసినాం, విచ్ ఇస్ రూట్ నోడ్. ఎస్కి ఏమున్నాయి? ఏబిఈ ఉంది. ఓకే, ఏబిఈ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది? ఏబిసి, రైట్. ఏకి ఏముంది? బీసీ ఉంది. అంటే ఏకి బిని సిని అలకేట్ చేసేసిన అయిపోయింది. నెక్స్ట్ బీకి ఏముంది? వాల్యూ డి ఉంది. డి వచ్చేసింది. మొత్తం మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది? బీసీడిఈ, బీసీడిఈ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ పార్స్ ట్రీ బై యూజింగ్ ద టాప్ డౌన్ పార్సింగ్. సో హియర్ top down parsing is a recursive descent. This recursive descent is of two types. So ఇది recursive descent అన్నమాట. That means it has two types. దాంట్లో ఏముంటాయి? ఒకటి బ్యాక్ ట్రాకింగ్, ఒకటి నాన్ బ్యాక్ ట్రాకింగ్, ఒకటి ఓకే బ్యాక్ ట్రాకింగ్ అండ్ నాన్ బ్యాక్ ట్రాకింగ్. సో నౌ this NBT, that means but నాన్ బ్యాక్ ట్రాకింగ్ కమ్స్ అండర్ ద ప్రెడిక్టివ్ పార్సర్. సో మనము నాన్ బ్యాక్ ట్రాకింగ్ అనేది దేని కింద యూజ్ చేసుకుంటాం అంటే ప్రెడిక్టివ్ పార్సర్ లాగా యూజ్ చేసుకుంటాం అనమాట. సింపుల్గా చూడండి. సో ఫస్ట్ టాప్ డౌన్ పార్సింగ్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అన్ రికర్సివ్ డిసెంట్. లేటర్ వీ కెన్ సీ ద డెఫినేషన్ ఆఫ్ రికర్సివ్ డిసెంట్. సో రికర్సివ్ డిసెంట్ అంటే డెఫినేషన్ తర్వాత చెప్తాను నీకు. సో ఇక్కడ టాప్ డౌన్ పార్సింగ్ అనేది ఫస్ట్ రికర్సివ్ డిసెంట్ అనమాట. సో రికర్సివ్ డిసెంట్లో మనకు టూ టైప్స్ ఉంటాయి. ఏంటిది? ఒకటి బ్యాక్ ట్రాకింగ్, ఒకటి నాన్ బ్యాక్ ట్రాకింగ్ ఒకటి. సో నాన్ బ్యాక్ ట్రాకింగ్లో మనకు ప్రెడిక్టివ్ పార్సర్స్ అనేవి బిల్డ్ అవుతాయి. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్ఎల్ పార్సర్ ఒకటి. సో ఎల్ఎల్ పార్సర్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ ప్రెడిక్టివ్ పార్సర్ విచ్ కెన్ బి డెవలప్డ్ బై యూజింగ్ ద నాన్ బ్యాక్ ట్రాకింగ్. ఓకే, రైట్. లెట్స్ సీ ద డెఫినేషన్ ఆఫ్ ద రికర్సివ్ డిసెంట్. సో దీంట్లో ఒక నోట్ చూసుకుందాము. ఈ టాప్ డౌన్ పార్సింగ్ అనేది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఇట్ యూజెస్ ద లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. సో దిస్ టీడీపీ టాప్ డౌన్ పార్సింగ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఫర్ ద గ్రామర్ ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అంబిగిటీ. సో ఇది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ యూజ్ చేసుకుంటుంది. అంబిగిటీ అంటే ఏంటంటే ఒక ఇన్పుట్ స్ట్రీకి టూ ఆర్ మోర్ వన్ కంటే ఎక్కువ పార్స్ ట్రీస్ బిల్డ్ అయినాయి అనుకో, క్రియేట్ అయినాయి అనుకో, దాన్ని మనము అంబిగిటీ అని అంటాం. ఒకవేళ సపోజ్ ఇక్కడ చూడండి, ఇది ఇన్పుట్ స్ట్రింగ్. మనం ఈ ఇన్పుట్ స్ట్రింగ్కి ఫస్ట్ ఒక పాజిటివ్ వచ్చేసింది. ఇది సేమ్ ఇలానే ఇంకొక పాజిటివ్ వచ్చింది అనుకో, దాన్ని ఏమంటాం అంటే ఈ గ్రామర్కి అంబిగ్యూటీ గ్రామర్ అంటాం, రైట్. సో అంబిగ్యూటీ ఉందనుకో మనం దాన్ని యూజ్ చేసుకోలేము. అంబిగ్యూటీ పక్కా ఉండొద్దు. ఓకే, సో ఇక్కడ దీనిలో ఏంటంటే ఈ TDP can be constructed. That means top-down parsing can be constructed or implemented when there is no ambiguity. Okay, that means that the grammar is free from ambiguity, right? సో ఈ గ్రామర్ నుంచి మనము ఒక పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసినాం. ఇలా TDP అంటే ఈ గ్రామర్లో మనకు అంబిగ్యూటీ లేదనే కదా, రైట్. ఒకవేళ అంబిగ్యూటీ ఉంటే ఏమవుతుందంటే we should not use that for constructing a parse tree or top-down parse tree. Okay, right. Let's say the definition of the recursive descent parsing. Parsing is constructed from top-down parsing. Recursive descent అంటే ఏంటిది? పై నుంచి కింద కోసం అనమాట. So that's why we are calling top-down parsing as a recursive descent. That means a parse tree is constructed in this recursive descent from the top to down approach. Next, input is read from left to right. Input is read from left to right. That means, so here we are reading the input from left to right, B, C, D, E, not from right to left, right? అలా అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఇన్పుట్ ఇస్ రికర్సివ్లీ పార్స్డ్ ఫర్ ప్రిపేరింగ్ ఏ పార్స్ ట్రీ విత్ ఆర్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్. సో మనము ఒక ఇన్పుట్ అనే ఒక పార్స్ ట్రీ అనేది విత్ ఆర్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్లో యూజ్ చేసుకుంటాం అనమాట. దాంట్లో రికర్సివ్ డిసెంట్లో బ్యాక్ ట్రాకింగ్ ఉంటుంది, నాన్ బ్యాక్ ట్రాకింగ్ ఉంటుంది, రైట్. లెట్స్ సీ వాట్ ఈస్ ద బ్యాక్ ట్రాకింగ్ హియర్. సో ద పార్స్ ట్రీ స్టార్టెడ్ ఫ్రమ్ ఏ రూట్ నోడ్ ఆఫ్ అన్ ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ మ్యాచ్డ్ అగైన్స్ ద ప్రొడక్షన్ నోడ్స్ ఫర్ రీప్లేసింగ్ దెమ్, రైట్. సో let's see the definition of the backtracking. The parse tree started from root node and input string is matched against the production rules for replacing them. So ఒక parse tree మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఫస్ట్ రూట్ నోడ్ నుంచి కన్స్ట్రక్ట్ చేస్తాము. ఇన్పుట్ స్ట్రింగ్ని ఏం చేసుకుంటామంటే అది మ్యాచ్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఇన్పుట్ స్ట్రింగ్తో మనకు వచ్చిన ట్రీలో మ్యాచ్ అవ్వకపోయింది అనుకో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి.
దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాక్ ట్రాకింగ్ అంటిల్ ఇట్ మ్యాచెస్ ద ఇన్పుట్ స్ట్రింగ్. ఇన్పుట్ స్ట్రింగ్ తోటి మనకు వచ్చిన పార్స్ ట్రీ అనేది మ్యాచ్ అయ్యే వరకు మనం ఏం చేసుకోవాలంటే దాన్ని బ్యాక్ ట్రాకింగ్లో వెళ్ళిపోతూనే ఉండాలి. ఫస్ట్ స్టెప్లో వచ్చేసింది అనుకో వీ షుడ్ నాట్ గో ఫర్ ద బ్యాక్ ట్రాకింగ్. ఒకవేళ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది మనకు వచ్చిన పార్స్ ట్రీలో స్ట్రింగ్ తోటి మ్యాచ్ అవ్వకపోతే బ్యాక్ ట్రాక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ చూసి మీకు అర్థమైపోతుంది. లెట్ ద గ్రామర్ బి ఎస్ టెల్స్ టు సిఏడి అండ్ ఏ టెల్స్ టు ఏబి ఆర్ డి. సో రెండు అనమాట దీనికి ఈ సింబల్. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. ఓకే, ఏబిడి అంటే మనకి ఇక్కడ ఏకి ఏబిని అలొకేట్ చేసుకోవచ్చు, ఏకి డిని కూడా అలొకేట్ చేసుకోవచ్చు వాల్యూ అని. ఓకే, ఏ టెల్స్ టు ఏబి ఆర్ ఏ టెల్స్ టు డి. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ ఇన్పుట్ స్ట్రింగ్ సిడిడి. సో మనకు వచ్చే ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటంటే సిడిడి. సో ఈ గ్రామర్ నుంచి ఈ ప్రొడక్షన్ రూల్స్ నుంచి మనం ఒక పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఫ్రమ్ రూట్ నోడ్. ఓకే, దట్ మీన్స్ టాప్ డౌన్ పార్సింగ్. సో ఇలా వచ్చిన దానికి మనము ఇన్పుట్ స్ట్రింగ్ని మ్యాచ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి అంటిల్ ఇట్ మ్యాచెస్ ద పార్స్ ట్రీస్ అవుట్పుట్. ఓకే, లెట్ us construct the parse tree using the given grammar. సో మనకి ఇచ్చిన గ్రామర్ ఏంటిది s tells to CAD కదా, రైట్. టాప్ డౌన్ పార్సింగ్ కాబట్టి మనము రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. వాట్ ఇస్ ద రూట్ నోడ్ హియర్? ఎస్ తీసుకుంటున్నా. దానికి వచ్చిన ఏంటి వాల్యూస్ CAD ఫ్రమ్ ద గివెన్ గ్రామర్. CAD తీసుకున్నా. నెక్స్ట్ ఏంటిది? ఏ కొన్ని వాల్యూస్ ఇచ్చినా మన ఈ ప్రొడక్షన్ రోలో ఒకటి ఏబి ఆర్ డి. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే ఏబి తీసుకుంటున్నా ఏకి, రైట్. సో హియర్ ఇట్ కమ్స్ యాజ్, సో ఫస్ట్ ఏంటిది ఎస్ సిఏడి, ఏకి మనకున్న వాల్యూస్ ఏంటిది ఏబి. ఫస్ట్ నేను తీసుకుంటున్నా ఏబి తీసుకుంటున్నా ఏబి. లాస్ట్లో మనకు వచ్చేసింది పార్స్ ట్రీ, రైట్. సో మనకు నార్మల్ ఏమున్నాయి అంటే ఏకి ఏబి ఉంది ఆర్ డి ఉంది. సో ఫస్ట్ దేనితో ట్రై చేస్తున్నా అంటే ఏబితో ట్రై చేస్తున్నా, రైట్. ఫైనల్గా మనకు పార్స్ ట్రీ వచ్చేసింది. దీంట్లో ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటిది సిఏబిడి, రైట్. సో దిస్ ఈస్ ద అవుట్పుట్. మనం తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది సిడిడి ఫ్రమ్ ద క్వశ్చన్, రైట్. సిడిడి. సో ఇది సిడిడి. మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటిది సిఏబిడి. ఇస్ ఇట్ మ్యాచింగ్? నో, ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్. సో మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ వెళ్ళిపోవాలి. దట్ మీన్స్ ఈ ఏబిని రీప్లేస్ చేసుకోవాలన్నమాట. వి షుడ్ రీప్లేస్ దిస్ ఏబి విత్ ద డి. ఓకే, సో ఫస్ట్ ఏంటిది మళ్ళీ సిఏటి జస్ట్ లైక్ దిస్, దానిలాగానే. ఓకే, సిఏటి. సో ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఏబి ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే డి పెట్టేసుకుంటున్నాను. సో మనకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది సిడిడి. మన ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది సిడిడి. మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటిది సిడిడి. ఇట్ ఇస్ మ్యాచింగ్? ఎస్, ఇట్ ఇస్ మ్యాచింగ్. సో లాస్ట్లో మనకి ఏమైంది? ఇన్పుట్ స్ట్రింగ్ అనేది మ్యాచ్ అయిపోయింది. సో దిస్ ఈస్ అ బ్యాక్ ట్రాకింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏమైంది ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు, వచ్చిన అవుట్పుట్ ఏంటిది సిఏబిడి. సో దానికోసం మనం ఏం చేసుకున్నాము? ఈ ఏబిని డి తోటి రీప్లేస్ చేసుకున్నాం ఫ్రమ్ ద క్వశ్చన్, ఫ్రమ్ ప్రొడక్షన్ రూల్స్. సో ఏమైంది? మళ్ళీ మనం స్టెప్ వెనక్కి వెళ్ళిపోయినాం, బ్యాక్ ట్రాకింగ్ అనమాట. ఓకే, సింపుల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాక్ ట్రాకింగ్ ఈజ్ వీ నీడ్ టు గో బ్యాక్ టు ట్రీ అంటిల్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ మ్యాచ్డ్ అగైన్స్ విత్ ద చిల్డ్రన్ నోట్స్, అంతే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ బాటమ్ అప్ పార్సింగ్. సో ఇప్పుడు మనకు టాప్ డౌన్ పార్సింగ్ అయిపోయింది. టాప్ డౌన్ పార్సింగ్లో ఎల్ఎల్ పార్సింగ్ అనమాట. అది మనకు అంత అవసరం లేదు. దీంట్లో చూసుకుందాము బాటమ్ అప్ పార్సింగ్. సో దిస్ బాటమ్ అప్ పార్సింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్. అంటే షిఫ్ట్ అని ఒక స్టెప్, రెడ్యూసింగ్ అని ఒక స్టెప్ అనమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే మీకు షిఫ్ట్ అంటే ఏంటిది, రెడ్యూస్ అంటే ఏంటి అర్థమైపోతుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ షిఫ్ట్ వాట్, రెడ్యూస్ వాట్. సో షిఫ్ట్ అంటే ఏంటిది, రెడ్యూస్ అంటే ఏంటిది, ఈ పార్సింగ్ అనేది కన్ఫ్యూజన్ అని చెప్పేసి వరి కాకండి, చాలా సింపుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సో హియర్ షిఫ్ట్ రెడ్యూసింగ్ పార్సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాసెస్ విచ్ ఆర్ రెడ్యూసింగ్ ఏ ఇన్పుట్ స్ట్రింగ్ టు ద స్టార్ట్ సింబల్ ఆఫ్ ఎ గ్రామర్. సో మనం ఏం చేస్తాం అంటే ఒక గ్రామర్లో ఇన్పుట్ స్టార్ట్ సింబల్ ఉంటుంది కదా, సో నెక్స్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంటుంది. సో ఈ ఇన్పుట్ స్ట్రింగ్ మనం ఏం చేస్తామంటే ది స్టార్ట్ సింబల్కి మ్యాచ్ అయ్యేలాగా చేస్తాం అనమాట, అలా రెడ్యూస్ చేస్తాం అనమాట. సో దట్ ఈస్ అ షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్. ఇంకైతే ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ సపోజ్ ఇదో గ్రామర్ అనుకున్నాం, ఇదంతా గ్రామర్. మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటంటే ఇది. సో నేను ఈ ఇన్పుట్ స్ట్రింగ్ ఏం చేస్తానంటే ఈ స్టార్ట్ సింబల్ ఏంటిది నార్మల్గా ఎస్ అనుకుందాము. సో ఎస్కి మ్యాచ్ చేస్తాం అనమాట. దీన్ని మొత్తం రెడ్యూస్ చేస్తాం. దీన్ని A1 మైనస్ A2 ప్లస్ A3 ఉందిగా, దీన్ని కంప్లీట్గా నేను ఏ వరకు తీసుకొస్తానంటే ఎస్ వరకు తీసుకొస్తాం. దీన్ని మొత్తం దీనిలాగా కన్వర్ట్ చేస్తాను అనమాట. దట్ మీన్స్ ద ప్రాసెస్ ఆఫ్ converting or parsing, that means by using the shift reducing this input string as the starting symbol of the grammar, that is called as a bottom up parsing. Okay, మనకి ఇక్కడ ఏంది తీసుకున్నాం కదా, ఇక్కడ మనకి లాస్ట్లో ఏమొచ్చింది డాలర్ వచ్చింది. సో దిస్ ఇస్ స్టార్ట్ సింబల్. ఇది స్టార్ట్ సింబల్ అనుకున్నాం. డాలర్ని ఎప్పుడైనా డాలర్ తీసుకోవాలి. దిస్ ఇస్ స్టార్ట్ సింబల్, ఇది ఇన్పుట్ స్ట్రింగ్. నేను ఇన్పుట్ స్ట్రింగ్ ఏం చేస్తున్నా అంటే లాస్ట్లో మనకు ఇది రావాలి, డాలర్ రావాలి. అంతవరకు మనం స్టెప్స్ని ఫాలో అవుతూ షిఫ్ట్ రెడ్యూస్ని ఫాలో అవ్వాలన్నమాట. ఒక దగ్గర షిఫ్ట్ ఫాలో అయినా, ఒక దగ్గర రెడ్యూస్ ఫాలో అయినా, రైట్. మనకు లాస్ట్లో ఏమొచ్చింది డాలర్ వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ బాటమ్ అప్ పార్సింగ్. లెట్స్ సీ. సో దెర్ ఆర్ సమ్ స్టెప్స్ టు బి ఫాలోడ్. ఓకే, సో ఇది ఏం చేస్తారంటే షిఫ్ట్ రెడ్యూసింగ్, ఈ బాటమ్ అప్ పార్సింగ్ అనేది ఇట్ యూజెస్ ఎ స్టాక్ టు హోల్డ్ ద గ్రామర్ అండ్ అన్ ఇన్పుట్ టు హోల్డ్ ద స్ట్రింగ్. ఒక గ్రామర్ని హోల్డ్ చేయడానికి ఏమో స్టాక్ని యూజ్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ అ గ్రామర్. టు హోల్డ్ దిస్ గ్రామర్ it is using a stack, and to hold the input it is using a string. Okay, this is a string. ఇక్కడ this is a string అనమాట. మనకి ఇన్పుట్ని, ఓకే, ఇన్పుట్ని హోల్డ్ చేసుకోనికి స్ట్రింగ్ని యూజ్ చేసుకుంటుంది, రైట్. సో దీంట్లో
మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే a string is reduced, that means a input string is reduced to the starting symbol of the grammar. Okay, right. So it performs two actions. So in order to reduce the string into a static symbol of a grammar, it performs two actions. What are those actions? One, shift, second one, reduce. Let's see. So at shift action, the current symbol of the input in the input string, it is pushed to stack. ఓకే, సో షిఫ్ట్ యాక్షన్ అయినప్పుడు మనకు స్టార్టింగ్ సింబల్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ సింబల్ని స్టాక్లోకి పుష్ చేసుకోవాలన్నమాట. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ అట్ ఈచ్ రిడక్షన్ ద సింబల్ విల్ బి రిప్లేస్డ్ బై ద నాన్ టర్మినల్స్. రిడక్షన్లో ఏమవుతాయంటే ఈ టర్మినల్స్తోని నాన్ టర్మినల్స్తో రిప్లేస్ అవుతాయి. సపోజ్ ఎస్ టెల్స్ టు ఏ అనుకున్నాము, సో మనకి ఏ వచ్చింది అనుకున్నాము. సో ఈ సపోజ్ ఏ వచ్చినప్పుడు మనం దాన్ని దేంతో రిప్లేస్ చేసుకుంటాం అని అంటే ఎస్తో రిప్లేస్ చేసుకుంటాం అనమాట. బికాస్ ఎస్ టెల్స్ టు ఏ కదా, ఎస్ కంటే ఏ అన్నట్టే కదా. సో ఏ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అని అంటే ఏ ఇస్ రిప్లేస్డ్ బై ద ఎస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద reduced. Okay, reduction. Next, the symbol is the right side of the production and non-terminal is the left side of the production. Symbol ఏంటంటే రైట్ సైడ్ లో ఉండేది ప్రొడక్షన్ లో, నాన్ టర్మినల్ అంటే లెఫ్ట్ సైడ్ లో ఉండేది. ఓకే, సో లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. So this is the example here. Let's take the grammar as s to s plus s and s to s minus s, s tells to s and s tells to a. So s కి ఎన్ని పాసిబిలిటీ ప్రొడక్షన్ రూల్స్ ఉన్నాయంటే ఇవన్నీ ప్రొడక్షన్ రూల్స్. మనం తీసుకునే ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చేసి a1 మైనస్ a2 ప్లస్ a3. మనం ఇవి కూడా కన్సిడర్ చేసుకోవాలి, లెఫ్ట్ పారాన్సిస్ రైట్ పారాన్సిస్. ఓకే, రైట్. సో మనము ఎప్పుడైనా ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు పక్క ఫస్ట్ ఒక స్టార్టింగ్ సింబల్తోనే స్టార్ట్ చేసుకోవాలి. బికాస్ వీఆర్ ట్రైయింగ్ టు రెడ్యూస్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్ టు ద స్టార్ట్ సింబల్ ఆఫ్ ఎ గ్రామర్, రైట్. సో బై యూజింగ్ సమ్ షిఫ్ట్ అండ్ రెడ్యూస్ యాక్షన్స్, ఈ రెండు యాక్షన్స్ యూజ్ చేసుకొని ఇన్పుట్ స్ట్రింగ్ని స్టార్టింగ్ సింబల్ ఆఫ్ గ్రామర్కి రెడ్యూస్ చేస్తున్నాం ఈ మొత్తం స్ట్రింగ్ని, రైట్. సో దాంట్లో ప్రాసెస్ చూసుకుందాం. ఫస్ట్ దీంట్లో మనం యూజ్ చేసుకునే ఒక స్టాక్ యూజ్ చేసుకుంటాము అండ్ ఒక ఇన్పుట్ స్ట్రింగ్ని యూజ్ చేసుకుంటాము, రైట్. స్టాక్లో ఏం చేస్తుంది, నెక్స్ట్ ఈ గ్రామర్ వాల్యూస్ ఉంటాయి కదా వాటిని హోల్డ్ చేస్తుంది అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ విత్ సింబల్. స్టార్టింగ్ సింబల్ ఏంటిది, అది డాలర్, రైట్. సో ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక స్టాక్ అనుకుంటా, ఇన్పుట్ స్ట్రింగ్ యాక్షన్ అనుకుందాం హెడ్డింగ్. సో దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ సింబల్ ఏంటిది, డాలర్, రైట్. ఇన్పుట్ స్ట్రింగ్ అంటే యాజ్ ఇస్ రాసుకోండి ఇక్కడ a1 మైనస్, దిస్ ఇస్ a1. ఓకే, a1 మైనస్ a2 ప్లస్ a3 డాలర్. దీనికి లాస్ట్లో ఏం చేసుకుంటానంటే డాలర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు లాస్ట్లో ఏం రావాలి, ఈ స్టార్టింగ్ సింబల్ రావాలి కాబట్టి దీనికి ఈ ఇన్పుట్ స్ట్రింగ్కి డాలర్ యాడ్ చేసుకోండి పక్కన, రైట్. ఇది మర్చిపోండి యాక్షన్స్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను షిఫ్ట్ చేస్తున్నా. సో ఈ ఫస్ట్ ఏముంది మనకు a1 ఉంది కదా, a1ని మనం దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ షిఫ్ట్ చేసినప్పుడు పక్క ఆ వాల్యూ అనేది స్టాక్ సింబల్లో యాడ్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఏంది ప్రాసెస్ యాక్షన్, ఫస్ట్ యాక్షన్ షిఫ్ట్ a1, దట్ మీన్స్ దిస్ a1 ఈస్ షిఫ్టింగ్ టు ద స్టాక్. మనకి ఏమవుతుంది, ఫస్ట్ మనకి ఏముంది, డాలర్ ఉంది. ఇక్కడ ఏమైంది, షిఫ్ట్ చేసినాక ఈ a1 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది, రైట్. మనకు మిగిలింది ఏముంది, మైనస్ లెఫ్ట్ పారాన్సిస్ a2 ప్లస్ a3 అండ్ డాలర్, రైట్. ఇది మర్చిపోండి. సో నెక్స్ట్ మనం ఏం చేయాలని అంటే ఈ ఏ ఉంది కదా, రైట్. వాట్ ఈస్ దిస్, ఏ అంటే ఏంటిది, ఎస్ఏ కదా, దట్ మీన్స్ వీఆర్ రెడ్యూసింగ్. సో ఏని ఏం చేస్తామంటే రిప్లేస్ చేస్తాం అనమాట, రెడ్యూసింగ్ నథింగ్ బట్ రిప్లేసింగ్, రైట్. సో రెడ్యూస్డ్ బై ఎస్ టెల్స్ టు ఏ, అంటే ఏ ప్లేస్లో ఎస్ రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యాక్షన్లో ఏమవుతాయంటే ఏ ప్లేస్లో ఎస్ రాసుకుంటాం, బికాస్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ ఏ టెల్స్ టు ఎస్ కదా. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, కన్ఫ్యూజ్ అసలు అవ్వకండి. ఫస్ట్ ఏమైంది, షిఫ్ట్ చేసినాం, అంటే ఏని ఫస్ట్ షిఫ్ట్ చేసుకున్నాం అనమాట దీనికి, a1ని, రైట్. a1 ఇక్కడికి వచ్చేసింది. మనకి ఏ అంటే ఏంటిది, ఆల్మోస్ట్ ఎస్ అనే కదా, ఏ ఈజ్ నథింగ్ బట్ ఎస్. దట్ మీన్స్ వీ షుడ్ రిప్లేస్ ద ఏ విత్ ఎస్. రిప్లేస్ చేయాలంటే ఏంది, రెడ్యూస్ని పర్ఫామ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైంది, రెడ్యూస్ని పర్ఫామ్ చేసుకోవాలి. రెడ్యూస్ పర్ఫామ్ చేసి ఏమైంది, నెక్స్ట్ స్టెప్లో ఏ ప్లేస్లో ఎస్ వచ్చేసింది, రైట్. మనకు మళ్ళీ ఏమైంది, సేమ్ అదే ప్లేస్లో మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు, రైట్. ఫస్ట్ ఏముంది మనకి మైనస్, మర్చిపోండి a2 ప్లస్ a3 డాలర్ ఉంది కదా, ఈ మైనస్ ఎక్కడ పోయిందనంటే వీఆర్ షిఫ్టింగ్ దిస్ మైనస్ టు దిస్ సైడ్. ఓకే, మీరు సపరేట్ కూడా రాసుకోండి నెక్స్ట్ స్టెప్లో, బట్ ఇలా రాసేసుకుంటే అయిపోతుంది సింపుల్గా. ఫస్ట్ ఏమైంది, a1 షిఫ్ట్ అయిపోయింది, a1 ప్లేస్లో ఎస్ రెడ్యూస్ అయింది, దట్ మీన్స్ a1 ప్లేస్లో ఎస్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏముంది, ఈ మైనస్ ఉంది, లెఫ్ట్ పారాన్సిస్ a2 ప్లస్ a3 డాలర్ ఉంది. సో నెక్స్ట్ ఏంటి ఇన్పుట్, దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ షిఫ్ట్ మైనస్ షిఫ్ట్ ఏమైంది మనకు ఇక్కడికి వచ్చేసింది. దట్ మీన్స్ మనకు ఉంది ఇక్కడ a2 ప్లస్ a3 డాలర్. ఓకే, ఈ ఇన్పుట్ స్ట్రింగ్ మర్చిపోండి మళ్ళీ. నెక్స్ట్ ఎస్ మైనస్, నెక్స్ట్ ఏముంది ఇన్పుట్ మనకు, దీని తర్వాత మైనస్ తర్వాత ఇది ఉంది. దట్ మీన్స్ వీ షుడ్ షిఫ్ట్ దిస్ లెఫ్ట్ పారాన్సిస్ టు దిస్ సైడ్, ఈ స్టాక్లోకి పుష్ చేసుకోవాలి. ఓకే, షిఫ్ట్ లెఫ్ట్ పారాన్సిస్, అప్పుడు మనకి ఏమవుతుంది, లెఫ్ట్ పారాన్సిస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో మనకి లెఫ్ట్ పారాన్సిస్ తర్వాత ఏముంది, లెఫ్ట్ పారాన్సిస్ తర్వాత మనకి ఏముంది, a2 ఉంది ప్లస్ a3 ఉంది, డాలర్ ఉంది, రైట్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ a2ని షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే ఏ వస్తుందో ఆర్ ఎస్ వస్తుందో అప్పుడు మనం రెడ్యూస్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్. ఓకే, ఎస్ ప్లస్ ఎస్ వచ్చినా రెడ్యూస్ చేసుకోవాలి, ఎస్ మైనస్ ఎస్ వచ్చినా రెడ్యూస్ చేసుకోవాలి, ఎస్ వచ్చినా రెడ్యూస్ చేసుకోవాలి, ఏ వచ్చినా రెడ్యూస్ చేసుకోవాలి. ఈ లెఫ్ట్ పారాన్సిస్లు ఇవన్నీ వచ్చినప్పుడు రెడ్యూస్ చేసుకోవచ్చు, షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, ఎంతవరకు అయిపోయింది, లెఫ్ట్ పారాన్సిస్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత a2ని షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఓకే, షిఫ్ట్ a2, దట్ మీన్స్ a2 ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, షిఫ్ట్ చేసుకున్నాక లాస్ట్ గేట్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏముంది, a2 వచ్చేసింది కదా, అంటే ఏని మనం ఏం చేసుకోవాలి, రిప్లేస్ చేసుకోవాలి విత్ ఎస్. దట్ మీన్స్ రెడ్యూస్డ్ బై
ఏ ఎస్ రెడ్యూస్డ్ బై ద ఏ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏం చేసుకోవాలి ఎస్ రాసుకోవాలి ఎస్ టెల్స్ టు ఎస్ నెక్స్ట్ మనకి ఏముంటుంది A2 వెళ్ళిపోయినాక ప్లస్ A3 యాజ్ ఇట్ ఈస్ ఉంది ఓకే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి రెడ్యూస్ అయిపోయింది ఈ ప్లస్ సింబల్ మనం పుష్ చేసుకోవాలి దట్ మీన్స్ షిఫ్ట్ ప్లస్ ఓకే ఎస్ తర్వాత ఏమో ఈ ప్లస్ సింబల్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది షిఫ్ట్ ప్లస్ ఓకే రైట్ ఎస్ మైనస్ లెఫ్ట్ బ్రాంచెస్ ఎస్ ప్లస్ మనకి ఇక్కడ ఏముంది ప్లస్ అయిపోయినాక A3 ఉంది A3 ఇక్కడ తీసేసుకొని దీన్ని యాజ్ ఇట్ ఈస్ రాసేసుకున్నాం ఓకే నెక్స్ట్ మళ్ళీ A3 షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ A3 రైట్ సో ఇక్కడ A3 ఏమైంది ఇటు వచ్చేసింది సో ఇప్పుడు ఏ వచ్చింది కాబట్టి దాన్ని ఏం చేసుకోవాలి మనం రెడ్యూస్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ద ఎస్ అంటే ఏ ప్లేస్లో ఎస్ రాసుకోవాలి రైట్ రెడ్యూస్ బై ద ఏ సో మనకి ఏమైంది ఏ ప్లేస్లో ఎస్ వచ్చేసింది సో సిమిలర్ అబ్జర్వ్ హియర్ ఎస్ ప్లస్ ఎస్ అంట ఓకే సో దానికంటే ముందు మనం దీన్ని పంపించేసుకోవాలి ఇక్కడికి ఎందుకంటే లెఫ్ట్ బ్రాంచెస్ ఓపెన్ అయింది బట్ క్లోజ్ అవ్వాలంటే దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి ఫస్ట్ షిఫ్ట్ రైట్ బ్రాంచెస్ షిఫ్ట్ చేసుకున్నాక రైట్ బ్రాంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది రైట్ సో మనకి ఇప్పుడు ఏముంది ఇది ఎస్ ప్లస్ ఎస్ అంటే ఎస్ ప్లస్ ఎస్ అంటే ఏంటి నథింగ్ బట్ ఎస్ అంటే మనం ఏం చేసుకోవాలి ఎస్ ప్లస్ ఎస్ని ఎస్తోని రిప్లేస్ చేసుకోవాలంటే వి షుడ్ పర్ఫామ్ రెడ్యూస్ ఓకే రెడ్యూస్ బై ఎస్ టెల్స్ టు ఎస్ ప్లస్ ఎస్ అంటే ఎస్ ప్లస్ ఎస్ అనేది ఎస్ లాగా రెడ్యూస్ అయిపోయింది ఓకే రైట్ ఇలా కన్వర్ట్ అయిపోయింది మనకి లాస్ట్లో ఏముంది డాలర్ ఉంది అదొకటి వచ్చేసింది ఓకే ఇది ఇస్ స్టార్టింగ్ సింబల్ సో నెక్స్ట్ ఏం వచ్చింది ఇలా ఎస్ ప్లస్ ఎస్ని ఎస్తో రిప్లేస్ చేసుకుంటే ఎస్ మైనస్ ఎస్ వచ్చింది రైట్ నెక్స్ట్ ఇయర్ ఎస్ మైనస్ ఎస్ అంటే ఏంటిది ఎస్ కదా సో వి షుడ్ పర్ఫామ్ reduce by s minus s is reduced by the s minus s that means s minus s is reduced by the s so s minus s ప్లేస్లో నేను రాసుకున్నా సింపుల్గా s రాసుకున్నా సో మనకు లాస్ట్లో ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఇలా ఉండే A1 మైనస్ A2 ప్లస్ A3 డాలర్ ఉండే ఫస్ట్ సో ఇలా మనము షిఫ్ట్ రెడ్యూస్ పర్ఫామ్ చేస్తే లాస్ట్కి ఏమొచ్చింది మనకు డాలర్ వచ్చింది డాలర్ అంటే ఏంటిది దిస్ ఇస్ ద స్టార్ట్ సింబల్ రైట్ దట్ మీన్స్ వి సక్సెస్ఫుల్లీ రెడ్యూస్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్ టు ద స్టార్ట్ సింబల్ ఆఫ్ ఏ గ్రామర్ ఓకే డాలర్ అంటే ఏంటంటే సింపుల్ ఎస్ అనుకోండి ఇక్కడ ఎస్ వస్తుంది వాటి మధ్యలో ఇలా ఎస్ వస్తుంది కదా సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా నేను ఏం చేసినానంటే స్టార్టింగ్ సింబల్ని డాలర్ లాగా తీసుకున్నాను ఓకే అంతే రైట్ సో మనకు స్టార్టింగ్ సింబల్ దీన్ని ఎస్ అనుకోండి సో ఇది స్టార్టింగ్ సింబల్ ఎస్ కదా మనకు లాస్ట్లో ఏమొచ్చింది ఇన్పుట్ స్ట్రింగ్ ఎస్ వచ్చేసింది దట్ మీన్స్ వి సక్సెస్ఫుల్లీ రెడ్యూస్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్ యాజ్ ద స్టార్టింగ్ సింబల్ ఆఫ్ ద గ్రామర్ సో దిస్ ఇస్ అబౌట్ ద బాటమ్ అప్ పార్సింగ్ నో లెట్స్ సీ ద ఎల్ఆర్ పార్సర్స్ సో మనకి బాటమ్ అప్ పార్సర్స్లో ఎన్ని ఉంటాయనంటే ఎల్ఆర్ పార్సర్స్ ఉంటాయి ఎల్ఆర్ పార్సర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎల్ఆర్ పార్సర్స్ ఉంటాయి అనమాట సో ఎల్ఆర్ పార్సర్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఏంటి అని అంటే LR0 ఒకటి ఎల్ఆర్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి LR ఒకటి SLR ఒకటి CLR ఒకటి LR ఒకటి ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు ఎల్ఆర్ పార్సింగ్ ఫస్ట్ దాని గురించి చూసుకుందాము సో ఎల్ఆర్ పార్సర్ ఈజ్ ఎ నాన్ రికర్సివ్ షిఫ్ట్ రెడ్యూస్ బాటమ్ అప్ పార్సర్ జస్ట్ లైక్ ద బాటమ్ అప్ పార్సర్ సో బాటమ్ అప్ పార్సర్స్లో ఇది ఒకటి అనమాట ఓకే ఇట్ ఈస్ ఆల్సో నాన్ యాజ్ LR ఆఫ్ K వేర్ K ఈస్ ద లుక్ హెడ్ సింబల్ ఓకే సో L నథింగ్ బట్ లెఫ్ట్ టు రైట్ స్కానింగ్ ఇన్పుట్ స్ట్రీమ్ L అంటే ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్కి మనం ఇన్పుట్ స్ట్రీమ్ని స్కాన్ చేస్తాం అనమాట ఈ ప్రాసెస్లో నెక్స్ట్ R మీన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రైట్ మోస్ట్ డెరివేషన్ ఇన్ ద రివర్స్ సో మనము R అంటే ఏంటంటే ఒక రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ ఉంటుంది కదా దాన్ని మనం రివర్స్లో చేస్తామన్నమాట దట్ ఈస్ నథింగ్ బట్ R సో ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఎల్ఆర్ పార్సర్ చూసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఎల్ఆర్ పార్సర్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ ఇన్పుట్ బఫర్ ఉంటుంది ఇన్పుట్ బఫర్ నుంచి ఎల్ఆర్ పార్సర్ ఉంటుంది దిస్ ఇస్ సెంట్రల్ ఎల్ఆర్ పార్సర్ ఇస్ సెంట్రల్ ఇట్ విల్ హ్యావ్ LR పార్సింగ్ టేబుల్ అండ్ స్టాక్ టు హోల్డ్ ద వాల్యూస్ ఆఫ్ ద గ్రామర్ సో ఇలా చేసినా మనకి ఏమొస్తుంది అవుట్పుట్ వస్తుంది సో ఇలా ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట ఎల్ఆర్ పార్సర్ అనేది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది లెట్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇన్పుట్ బఫర్ ఉంటుంది ఎల్ఆర్ పార్సర్ ఉంటుంది ఎల్ఆర్ పార్సింగ్ టేబుల్ ఉంటుంది ఒక అవుట్పుట్ వస్తుంది దానికి ఒక స్టాక్ కూడా ఉంటుంది టు హోల్డ్ ద వాల్యూస్ అనమాట ఓకే రైట్ సో దీనిలో LR of 0 అన్నమాట LR పార్సర్ SLR పార్సర్ CLR పార్సర్ LR పార్సర్ ఆల్ దిస్ విల్ హ్యావ్ ద సేమ్ స్ట్రక్చర్ అన్నిటికీ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ పార్సింగ్ టేబుల్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది అనమాట బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈజ్ ఈచ్ అల్గారిథం దట్ మీన్స్ LR SLR CLR LR విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ పార్సింగ్ టేబుల్ సో LRకు పార్సింగ్ టేబుల్ ఉంటుంది SLRకు పార్సింగ్ టేబుల్ ఉంటుంది CLRకు పార్సింగ్ టేబుల్ ఉంటుంది దట్ మీన్స్ స్ట్రక్చర్ సేమే బట్ ఈ పార్సింగ్ టేబుల్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది దీనికి సేమ్ ఉండదు ఓకే సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ అల్గారిథం దీస్ డిఫరెంట్ పార్సర్స్ సో టు కన్స్ట్రక్ట్ LR and SLR tables that means parsing tables we use canonical collection of LR0 items so మనము దీని యొక్క LR parsing table కి SLR parsing table కి కన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే మనం ఏం యూజ్ చేసుకుంటామంటే కెనాలికల్ కలెక్షన్ ఆఫ్ LR ఐటమ్స్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు కెనాలికల్ కలెక్షన్ అంటే ఏంటిది పార్సింగ్ టేబుల్ అంటే ఏంటిది ఇవన్నీ అర్థమైపోతాయి డోంట్ వరీ అబౌట్ దాట్ ఓకే సో ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ LR అండ్ SLR పార్సింగ్ టేబుల్స్ వీ విల్ యూజ్ ద కెనాలికల్ కలెక్షన్ ఆఫ్ ద LR ఐటమ్స్ నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ ద LA LR అండ్ CLR పార్సింగ్ టేబుల్స్ వీ విల్ యూజ్ ద కెనాలికల్ కలెక్షన్ ఆఫ్ ద LR1 okay right let's see another one
సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ కొంచెం చూసుకుందాము. ఎస్ఎల్ఆర్ అన్న ఎల్ఆర్ అన్న సేమ్ పార్సింగ్ అనమాట. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీకు ఇక్కడ ఎల్ఆర్ కవర్ చేయాలనుకోకండి. ఇప్పుడు ఎల్ఆర్ అన్న ఎస్ఎల్ఆర్ అన్న సేమ్, సింపుల్ ఎల్ఆర్ అన్న సేమ్ అనమాట. సో దానికి దీనికి సేమ్ ప్రాసెస్ ఉంటాయి, సేమ్ స్టెప్స్ ఉంటాయి. లెట్స్ సీ ఫస్ట్ డెప్త్ ఆఫ్ ఎస్ఎల్ఆర్. సో ఎస్ఎల్ఆర్ అనేది మొత్తం చూసుకుందాం. సో ఇట్ వర్క్స్ అన్ స్మాలెస్ట్ క్లాస్ ఆఫ్ ఎ గ్రామర్. ఓకే, నెక్స్ట్ ఇట్ హ్యాస్ అ ఫ్యూ నెంబర్ ఆఫ్ స్టేట్స్. కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి, లైక్ 5 స్టేట్స్ 6 స్టేట్స్ 7 స్టేట్స్ అలా ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఫాస్ట్ టు కన్స్ట్రక్ట్. సింపుల్గా ఫాస్ట్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు పార్స్ ట్రీని బై యూజింగ్ ద సింపుల్ ఎస్ఎల్ఆర్. ఇన్ ఎస్ఎల్ఆర్ we place the reduce move only in the fall of LHS, okay, and not to entire row, whereas the LR 0 we place reduce in the entire row. సో దీంట్లో మనము రెడ్యూసింగ్ అనేది ఓన్లీ LHSలో పెట్టుకుంటాం, దాన్ని కూడా ఫాల్ ఆఫ్ LHS. ఓకే, ఫాల్ ఆఫ్ LHSలో మాత్రమే మనం ఏం చేస్తామంటే రెడ్యూసింగ్ స్టెప్ని పెట్టుకుంటాం అనమాట. అది ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు అర్థమైపోతుంది. సో దీని స్టెప్స్ ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ ఏ పార్స్ ట్రీ బై యూజింగ్ ద SLR we will use these steps. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఫర్ ద గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్ రైట్ CFG, మనకి ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ని మనం ఏం చేసుకోవాలంటే గ్రామర్లా రాసుకోవాలి, కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ ద అంబిగ్యూటీ ఆఫ్ ద గ్రామర్. సో అలా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న గ్రామర్కి అంబిగ్యూటీ ఉందా చెక్ చేసుకోవాలి. అంబిగ్యూటీ నథింగ్ బట్ ఇఫ్ ఏ గ్రామర్ హ్యాస్ 2 or more పార్స్ ట్రీస్. ఒక ఇన్పుట్ స్ట్రింగ్కి ఒకటి కంటే ఎక్కువ పార్స్ ట్రీస్ అనేది కన్స్ట్రక్ట్ అయినా అనుకో, దాన్ని మనం అంబిగ్యూటీ అని అంటాం. అంబిగ్యూటీ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాడ్ ఆర్గ్యుమెంట్ ప్రొడక్షన్స్ టు ఇన్ ద గివెన్ గ్రామర్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇచ్చిన గ్రామర్కి ఆర్గ్యుమెంట్ ప్రొడక్షన్స్ని యాడ్ చేసుకోవాలి. లెట్స్ సీ వాట్ ఈస్ మీన్ బై ఆర్గ్యుమెంట్ ప్రొడక్షన్స్ అని అంటే ఎక్స్ట్రా ప్రొడక్షన్స్ యాడ్ చేసుకుంటాం అనమాట సింపుల్గా. ఓకే, సో యాడింగ్ ఎక్స్ట్రా ప్రొడక్షన్ టు గివెన్ గ్రామర్ ఇస్ కాల్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్ ప్రొడక్షన్. ఇట్ విల్ హెల్ప్ టు ఐడెంటిఫై వెన్ టు స్టాప్ పార్సర్. సో మనకి ఎప్పుడు దాన్ని రెడ్యూసర్ స్టాప్ చేసుకోవాలి, లైక్ స్టాప్ పార్సర్ని మనం ఎప్పుడు స్టాప్ చేసుకోవాలనేది ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవన్నీ డెఫినేషన్స్, ఇవన్నీ పాయింట్స్ ఎగ్జాంపుల్లో కవర్ అయిపోతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫోర్త్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఏ కెనానికల్ కలెక్షన్ ఆఫ్ ది LR ఐటమ్స్. సో ఇక్కడ మనం చేసుకోవాలి LR ఐటమ్స్కి కెనానికల్ కలెక్షన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 5th స్టెప్, అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాక డ్రా ఏ డేటా ఫ్లో డయాగ్రామ్. ఓకే, సో అలా మనం కెనానికల్ ఫార్మ్స్ కనెక్ట్ చేసుకున్నాక ఒక డేటా ఫ్లో డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏం చేసుకోవాలంటే DFD నుంచి పార్సింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పార్సింగ్ చేసుకోవాలి. మనకి లాస్ట్లో ఏమొస్తుందంటే పార్సర్ వస్తుంది, ఒక పార్స్ ట్రీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. ఇక్కడ అంబిగ్యూటీ ఆఫ్ గ్రామర్ మీన్స్ ఎ గ్రామర్ ఇస్ సెడ్ టు బి అంబిగ్యూస్ ఇఫ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ మోర్ దాన్ 1 పార్స్ ట్రీ ఫర్ ఎ స్ట్రింగ్. ఒక ఇన్పుట్ స్ట్రింగ్కి ఒకటి కంటే ఎక్కువ ట్రీస్ని మనం పార్స్ ట్రీస్ ప్రొడ్యూస్ అయిందనుకో, దాన్ని మనం అంబిగ్యూస్ అని అంటాం. దట్ గ్రామర్ ఇస్ సెడ్ టు బి ద అంబిగ్యూస్ గ్రామర్. ఓకే, దట్ మీన్స్ వెన్ 2 different sequences of leftmost or rightmost derivations can produce the same string for the same start symbol. ఓకే, అలా ఫస్ట్ ఇక్కడ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి దేనికి SLRకి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇన్పుట్ స్ట్రింగ్కి CFG కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చిన గ్రామర్ అనేది అంబిగ్యూటీ ఉందని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆర్గ్యుమెంట్ ప్రొడక్షన్స్ని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అలా వచ్చిన కెనానికల్ ఫామ్ నుంచి మనం ఏం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకున్నాక కెనానికల్ ఫామ్ ఉంటాయి కదా, కెనానికల్ కలెక్షన్స్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్నాక దాని నుంచి మనం ఒక DFD డయాగ్రామ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. దట్ మీన్స్ డేటా ఫ్లో డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి. అలా వచ్చిన DFD నుంచి మనం ఏం చేసుకోవాలి, పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ పార్సింగ్ టేబుల్ని యూజ్ చేసుకుని పార్సింగ్ని ఇన్పుట్ స్ట్రింగ్ తోటి పార్సింగ్ చేసుకోవాలి. లాస్ట్లో మనకి ఏమొస్తుందంటే పార్సర్ వస్తుంది. ఓకే, లెట్స్ సీ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో మనకు ఇది గ్రామర్ అనమాట, వచ్చిన గ్రామర్ లైక్ ఇన్పుట్ స్ట్రింగ్ అనుకోండి, ఇది ఆల్రెడీ గ్రామర్లో ఉంది. సో దీన్ని చెక్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ అంబిగ్యూటీ లేదు దీంట్లో. అంటే ఫస్ట్ 2 స్టెప్స్ అయిపోయినాయి. వాట్ ఆర్ ఫస్ట్ 2 స్టెప్స్, ఇన్పుట్ స్ట్రింగ్ CFG, ద నెక్స్ట్ అంబిగ్యూటీ చెకింగ్. 2 స్టెప్స్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్ ఏంటిది, ఆర్గ్యుమెంట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం వీఆర్ యాడింగ్ ద ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే డాట్ యాడ్ చేసుకోవాలి సింపుల్గా. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ నథింగ్ బట్ A' అనుకోండి. సో A' ఇస్ టెల్స్ టు డాట్ A. సో మనం ఏ ప్లేస్లో డాట్ యాడ్ చేసుకోవాలి. సో మనకు ఏగా పాసిబుల్ ఏమున్నాయి, ఒకటి ఇది, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది A. 2 ప్రొడక్షన్స్ అనమాట, 1 and 2 అనుకోండి, రైట్. సో మనం ఇప్పుడు ఏని ఇలా రీప్లేస్ చేసుకున్నాము, డాట్ ఏదో రీప్లేస్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఏ ఉంటే అక్కడ మనం డాట్ పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఇస్ ద రిజల్ట్ ఫర్ దస్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఒకటి ఇది కదా. సో మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, డిఫైన్ చేసుకున్నాం, డాట్తో డిఫైన్ చేసుకున్నాం. దట్ ఇస్ నథింగ్ బట్ యాడింగ్ ఆర్గ్యుమెంటేషన్. సో A tells to, దీని ముందు డాట్ యాడ్ చేసుకుని సింపుల్గా డాట్ యాడ్ చేసుకున్నాం. డాట్ A, లెఫ్ట్ పరాంథసిస్ రైట్ పరాంథసిస్, దాని మధ్యలో A. నెక్స్ట్ A నార్మల్ సింపుల్ A, ఇది దానికి డాట్ యాడ్ చేసుకున్నాం. దట్ మీన్స్ ఆర్గ్యుమెంట్ యాడ్ చేసుకున్నాం. A tells to డాట్ A. సో ఇవి ఆర్గ్యుమెంటేషన్ అనుకోండి. సో దీని మొత్తాన్ని మనం ఏం చేసుకుంటానంటే నేను ఒక స్టేట్ అనుకుంటా. ఓకే, రైట్. వీఆర్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఎ స్టేట్. లెట్స్ కన్స్ట్రక్ట్ DFD డాటా ఫ్లో డయాగ్రామ్. కన్స్ట్రక్ట్ దిస్ యాజ్ ద ఇన్పుట్ స్టేట్ ఫస్ట్. ఓకే, I0 అనుకుంటున్నా, దిస్ మన స్టేట్ అనమాట. సో ఫస్ట్ దీన్ని ఏమనుకుంటా, నేను ఒక స్టేట్ అనుకున్నా కాబట్టి ఓకే,
దిస్ ఇస్ I0, దీని ఫస్ట్ I0 అనుకున్నా. ఓకే, దిస్ ఇస్ ప్రొడక్షన్ 1, దిస్ ఇస్ ప్రొడక్షన్ 2, దిస్ ఇస్ ప్రొడక్షన్ 3. సో ప్రతిదానికి మనం ఏం చేసుకోవాలంటే స్టేట్స్ చేసుకోవాలన్నమాట. సపోజ్ నేను ఏ డాష్ ఉంది కదా, ఏ డాష్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నా, దీనికి నేను ఏని ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తున్నా, ఏ కదా. ఓకే, మనం ఇప్పటిదాకా స్టాప్ చేసుకోవాలని అంటే సపోజ్ ఇలా స్టార్ట్ చేసుకున్నా, ఫస్ట్ డాట్ ఇక్కడ ఉండే, ప్రతి స్టెప్కి మనం డాట్ని ఒక స్టెప్కి ఫార్వర్డ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇలా ఉంది కదా, ఒక స్టెప్ ఇన్పుట్ ఇచ్చినాక ఏమవుతాయంటే ఇది ఏ డాట్ లాగా మారిపోతుంది, అంటే దట్ మీన్స్ ఎండింగ్. సో ఇలా ఈ డాట్ తర్వాత ఏమైనా టెర్మినల్స్ ఉంటే ప్రాసెస్ని కంటిన్యూ చేసుకోవాలి. నాన్ టెర్మినల్స్లో ఏం లేకపోతే అక్కడికి పార్సింగ్ని మనము అక్కడికి రిడక్షన్ని స్టాప్ చేసుకోవాలి. ఓకే, ఇక ఎగ్జాంపుల్ వేసి మీకు అర్థమైపోతుంది సింపుల్గా. సో దిస్ ఇస్ I0 అనుకుందాం కదా, ఫస్ట్ ఏంటిది ఏ డాష్ టెల్స్ టు డాట్ ఏ అనుకుందాం. సో దీన్ని ఏం చేసుకుంటా అంటే ఇన్పుట్ స్ట్రింగ్ ఏ ఇచ్చుకుంటున్నా దీనికి ఇన్పుట్ని. సో ఎప్పుడైతే దీనికి ఇన్పుట్ని ఏ ఇస్తానో ఈ డాట్ని ఒక నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఏ డాష్ టెల్స్ టు ఏ డాష్ అయింది. మళ్ళీ డాట్ తర్వాత ఇంకేమైనా టెర్మినల్స్ ఉన్నాయా, నాన్ టెర్మినల్స్ ఉన్నాయంటే లేవు. సో దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ ద I1. ఇది వరకు అయిపోయింది I1. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ది ఏ డాష్ టెల్స్ టు డాట్ లెఫ్ట్ బ్రాంచెస్ రైట్ బ్రాంచెస్ ఏ ఉంది, రైట్. దీనికి ఇప్పుడు నేనేం చేసుకుంటా, ఫస్ట్ ఏముంది డాట్ తర్వాత లెఫ్ట్ బ్రాంచెస్ ఉంది, అంటే లెఫ్ట్ బ్రాంచెస్ నేను ఇన్పుట్ లాగా ఇచ్చుకుంటా. దాని తర్వాత ఈ డాట్ని ఒక స్టెప్ ముందుకి ఫార్వర్డ్ చేసుకుంటా, షిఫ్ట్ చేసుకుంటా. ఓకే, సో దీనికి నేను ఏం చేస్తున్నా, లెఫ్ట్ బ్రాంచెస్ని ఇన్పుట్ ఇచ్చుకున్నా. సో ఏ టెల్స్ టు ఇది ఏమవుతుందంటే ఏ టెల్స్ టు బ్రాంచెస్ లెఫ్ట్ బ్రాంచెస్ తర్వాత డాట్, ఎందుకంటే మనం లెఫ్ట్ బ్రాంచెస్ ఇన్పుట్ ఇచ్చుకున్నాం కదా. ఈ డాట్ని ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో షిఫ్ట్ చేసుకోవాలి, ముందుకు ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసుకోవాలి. ఓకే, ఫార్వర్డ్ చేసుకున్న దాని తర్వాత ఏముంది, ఏ ఉంది, దాని తర్వాత లైట్ బ్రాంచెస్ ఉంది. ఓకే, సో ఈ వరకు ఫైనల్ అంటే ఫైనల్ కాదు, ఎందుకనంటే ఈ డాట్ తర్వాత ఇంకేమైనా నాన్ టెర్మినల్స్ ఉంటే మనం దాన్ని మళ్ళీ చేయాలన్నమాట. ఓకే, మళ్ళీ చేయాలంటే వి షుడ్ పర్ఫామ్ దట్ అగైన్. సో ఇప్పుడు ఏం చేసుకుంటాను, డాట్ తర్వాత ఏముంది, ఏ ఉంది, దీనికి ఏం చేస్తున్నా, నేను ఇన్పుట్ ఇస్తున్నా ఏని. ఓకే, ఈ స్టేట్ మనకి ఏమొచ్చింది, మొత్తము I2 వచ్చింది. I2 ఇస్ ఎ స్టేట్, రైట్. ఏ నుంచి ఒక డాట్ ఏ వచ్చేసింది. డాట్ ఏ తర్వాత మనకి ఏమొచ్చేసింది, నెక్స్ట్ డాట్ లెఫ్ట్ బ్రాంచెస్ రైట్ బ్రాంచెస్, ఏ డాట్ ఏ ఇవంతా వచ్చేసింది అనమాట లెఫ్ట్ బ్రాంచెస్ తీసుకున్నాక. ఎందుకనంటే ఫస్ట్ ఏముంది మనకి లెఫ్ట్ బ్రాంచెస్ లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చుకున్న ఇన్పుట్ వచ్చేసింది. ఫస్ట్ ఇవి మర్చిపోండి, దీన్ని చూసుకుందాం నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే I2 నుంచి ఏ ఇచ్చుకుంటున్నాం, రైట్. ఓకే, సో దీనికి ఏమొస్తుంది, మనకు ఏ ఇన్పుట్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి ఏ ఇన్పుట్ ఇచ్చుకుంటే మనకు యాస్టీస్ ఇది వస్తుంది మళ్ళీ. ఓకే, రైట్. వీ కెన్ ఆల్సో దీన్ని ఇట్లా షిఫ్ట్ చేసుకోవచ్చు, బట్ కొత్త స్టేట్ కాబట్టి దీన్ని I4 అనుకోవాలన్నమాట. I2 నుంచి మనకు వచ్చేది I4. ఓకే, ఏ ఇచ్చుకున్నాక రైట్. సో ఈ మనం ఎప్పుడైనా షిఫ్ట్ చేసుకుంటాం, మనం ఏం చేసుకోవాలి, ఈ డాట్ని తర్వాత దానికి షిఫ్ట్ చేసుకోవాలి. ఎవరు షిఫ్ట్ చేసుకున్నా ఇటువరకు షిఫ్ట్ చేసుకున్నా, రైట్. ఎవరు షిఫ్ట్ చేసుకున్నాక మనకి ఏమొస్తుంది అంటే ఈ డాట్ తర్వాత ఏముంది, బ్రాంచెస్ ఉంటాయి, అంటే మళ్ళీ ఏం చేసుకోవాలి, మనము షిఫ్ట్ చేయాలి. దట్ మీన్స్ ఇట్ గివింగ్ ద ఇన్పుట్ యాజ్ అ బ్రాంచెస్ ఇన్పుట్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, మళ్ళీ చుక్కని డాట్ని నెక్స్ట్ లాస్ట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఏ టెల్స్ టు ఏ డాట్ తర్వాత ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. దట్ మీన్స్ వీ షుడ్ స్టాప్ హియర్. దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్. I5కి వచ్చేసింది. సో దీంట్లో నెక్స్ట్ ఏముందనంటే ఏ టెల్స్ టు డాట్ ఏ ఉంది, రైట్. సో మరి దీనికి ఏం చేసుకోవాలి, లెఫ్ట్ బ్రాంచెస్ ఇన్పుట్ ఇచ్చుకోవాలి. లెఫ్ట్ బ్రాంచెస్ ఇన్పుట్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఇది వస్తుంది, రైట్. దట్ మీన్స్ సెల్ఫ్ లూప్ అనమాట. ఓకే, సో ఎందుకనంటే ఇక్కడ మనకి ఏముంది, ఏ టెల్స్ టు డాట్ లెఫ్ట్ బ్రాంచెస్ రైట్ బ్రాంచెస్ ఏ ఉంది. సో ఇది యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది కదా, దీనికి మనం లెఫ్ట్ బ్రాంచెస్ ఇన్పుట్ చేస్తే ఏమైంది, ఒక I2 అనేది మొత్తం వచ్చేసింది, ఒక స్టేట్. రైట్, మళ్ళీ మనకి ఇదే స్టేట్ వస్తుంది కాబట్టి సింపుల్గా దానికి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు సెల్ఫ్ లూప్ అవుతుంది, మొత్తం మళ్ళీ ఇదే వస్తుంది కాబట్టి I2. ఓకే, మళ్ళీ ఏమొస్తుంది మనకి, దీనికి I2 వస్తుంది కాబట్టి దీనికి సెల్ఫ్ లూప్ పెట్టేసిన. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఇది ఏ టెల్స్ టు డాట్ ఏ అంట. సో మనం దీనికి ఏం వేయాలి, డాట్ తర్వాత ఏముంది, ఏ ఉంది, ఏని ఇన్పుట్ ఇచ్చేసుకోవాలి, రైట్. ఏని ఇన్పుట్ ఇచ్చుకుంటే ఏమవుతుంది, ఏ డాట్ అవుతుంది, అంటే ఈ డాట్ అనేది మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఏ డాట్ అయిపోయింది, రైట్. సో డాట్ తర్వాత ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. దట్ మీన్స్ దిస్ ఇస్ లాస్ట్ వన్. సో దిస్ ఇస్ I3. ఫస్ట్ ఏమైంది, దీనికి ఇచ్చుకుంటే ఏని ఇన్పుట్ ఇచ్చుకుంటే ఇలా వచ్చేసింది. డాట్ తర్వాత ఏమైనా ఉన్నాయా, ఏం లేవు కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ స్టేట్ I1. దెన్ నెక్స్ట్ దీన్ని అయిపోయింది. నెక్స్ట్ దీన్ని చూసుకుందాము. దీన్ని చూసుకుంటే ఏమవుతుంది, ఇలా ఫస్ట్ డాట్ తర్వాత ఏముంది, లెఫ్ట్ బ్రాంచెస్ ఉంది. లెఫ్ట్ బ్రాంచెస్ని మనం ఇన్పుట్ ఇచ్చుకున్నాక మనకు వచ్చేటి ఏంటి, పాసిబుల్ ఏమొస్తాయనంటే ఏ టెల్స్ టు డాట్ ఏ ఒకటి వస్తుంది, నెక్స్ట్ ఏ టెల్స్ టు డాట్ కంప్లీట్ ఇది ఒకటి వస్తుంది, ఏ టెల్స్ టు డాట్ ఏ ఒకటి వస్తుంది. ఓకే, దిస్ వన్, రైట్. కంప్లీట్ రాసుకుందాం అనమాట ఇవన్నీ. దీన్ని చూసుకుందాం. దీన్ని చూసుకుంటే ఏంటి, డాట్ తర్వాత
ఈ డాట్ ఉంది కదా, షిఫ్ట్ చేసుకున్నాక డాట్ దీన్ని ఇక్కడ రాసుకున్న యాజ్ ఇట్ ఈస్గా, దీన్ని ఇక్కడ రాసుకున్న యాజ్ ఇట్ ఈస్గా, దీన్ని ఇక్కడ రాసుకున్న యాజ్ ఇట్ ఈస్గా. సో ఇలా షిఫ్ట్ ప్రాసెస్ చేసుకుంటే మన లాస్ట్లో ఏమొస్తాయంటే మొత్తం 6 స్టేట్స్ వస్తాయి. I0 ఒకటి, I1 ఒకటి, I2 ఒకటి, I3, I4, I5 మొత్తం ఎన్ని 6 స్టేట్స్. 1 2 3 4 5 6 స్టేట్స్ వచ్చినాయి. ఈ 6 స్టేట్స్ని యూజ్ చేసుకొని మనము పార్సింగ్ టేబుల్ అంటాం అనమాట. సో దిస్ ఈస్ అ DFT, దట్ నథింగ్ బట్ డాటా ఫ్లో డయాగ్రామ్. సో మనకు వచ్చిన డాటా ఫ్లో డయాగ్రామ్ యూజ్ చేసుకొని ఒక పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, లెట్స్ సీ దట్. సో సపోజ్ దిస్ ఇస్ అ పార్సింగ్ టేబుల్. ఇలా చూసుకోండి, ఒకటి స్టేట్, ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకు మొత్తం 6 స్టేట్స్ ఉన్నాయి, I0 to I5. ఓకే, దీస్ ఆర్ స్టేట్స్. నెక్స్ట్ యాక్షన్స్లో టర్మినల్స్ ఒకటి, గో టు ఒకటి. గో టు అంటేనేమో నాన్ టర్మినల్స్, టర్మినల్స్ అంటేనేమో యాక్షన్ అనుకోండి. సో మనకు దీంట్లో ఉన్న టర్మినల్స్ ఏంటి, స్మాల్ ఏ ఒకటి, లెఫ్ట్ బ్రాంచెస్, రైట్ బ్రాంచెస్ అండ్ డాలర్ స్టార్టింగ్ సింబల్ S ఒకటి. ఓకే, ఇది చూసుకున్నాం. సో ఇలా కన్ఫ్యూజ్ కాకండి, టర్మినల్స్ అంటేనేమో స్మాల్వి, నాన్ టర్మినల్స్ అంటేనేమో బిగ్వి, క్యాపిటల్స్. సో దాంట్లో మనం నాన్ టర్మినల్స్ని దీనికి తీసుకుంటాం గో టుకి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 6 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేసుకోండి. 0 1 2 3 4 5 1 2 3 4 5 6 వచ్చేసినాయి కదా స్టేట్స్, రైట్. దీంట్లో ఏమైనా టర్మినల్స్ ఏ, లెఫ్ట్ బ్రాంచెస్, రైట్ బ్రాంచెస్, డాలర్. అండ్ నాన్ టర్మినల్స్లో ఓన్లీ ఏ ఉంది కాబట్టి దీంట్లో ఓన్లీ ఏ తీసుకున్నా. గ్రామర్ మనకి ఏముంది, నాన్ టర్మినల్ ఓన్లీ ఏ ఉంది, రైట్. ఓన్లీ ఏ తీసుకున్నా. సో ఇవంతా మర్చిపోండి, ఫస్ట్ S1 S2 S3 మర్చిపోండి, చెప్పేసా. సో ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలంటే I0 స్టేట్తో చెక్ చేసుకోవాలి. సో I0కి మనము ఇన్పుట్గా ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుంది. సో హియర్ దిస్ ఇస్ I0 స్టేట్. దీనికి ఇన్పుట్గా నేను ఏమి ఇస్తున్నా, స్మాల్ ఏ ఇస్తున్నా, రైట్. ఇన్పుట్కి దీన్ని స్మాల్ ఏ ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది, 8 to 8 వచ్చింది. దిస్ ఇస్ అ లాస్ట్ స్టెప్. అంటే ఏమైంది, ఇక్కడ షిఫ్ట్ అయింది. నథింగ్ బట్ ఏం షిఫ్ట్ అయింది, థర్డ్ స్టేట్కి షిఫ్ట్ అయిపోయింది, అంటే S3 అనమాట, రైట్. సో ఎప్పుడైతే నేను I0 స్టేట్కి ఇన్పుట్ ఏ ఇచ్చానో ఏమైంది, షిఫ్ట్ అయిపోయింది. ఏ షిఫ్ట్లో వచ్చేసింది మనకు, ఈ షిఫ్ట్ 3 ఎందుకనంటే I3 స్టేట్ కదా, I3 స్టేట్లో షిఫ్ట్ అయిపోయింది కాబట్టి మనం సింపుల్గా షిఫ్ట్ 3 అని రాసుకోవాలి. నెక్స్ట్ I0 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చుకున్నా. ఓకే, సో దిస్ ఇస్ I0 స్టేట్. దీనికి ఏం చేసుకుంటాను నేను, లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చుకున్నా. లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు ఏమైంది, షిఫ్ట్ అయిపోయింది, రైట్. ఇది ఏమైంది, షిఫ్ట్ అయిపోయింది. నథింగ్ బట్ ఏ స్టేట్లో షిఫ్ట్ అయింది, I2 స్టేట్లో షిఫ్ట్ అయింది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ I2 స్టేట్లో షిఫ్ట్ అయిపోయింది, అంటే షిఫ్ట్ 2 అనమాట. నెక్స్ట్ రైట్ బ్రాంచెస్ ఇచ్చుకున్నాం. రైట్ బ్రాంచెస్ ఏమైనా ఉందా, లేదు, రైట్. నెక్స్ట్ I0 స్టేట్కి క్యాపిటల్ ఏని ఇచ్చుకున్నాం, అప్పుడు ఏమైందో చూసుకుందాం. సో ఇక్కడ I0 స్టేట్కి క్యాపిటల్ ఏని ఇచ్చుకున్నాం, అప్పుడు ఏమైంది మనకు, I0 స్టేట్ క్యాపిటల్ ఏ ఇచ్చినప్పుడు ఏమైంది, I1 స్టేట్ వచ్చేసింది. సో ఇది గో టు స్టేట్మెంట్ కాబట్టి నాన్ టర్మినల్స్కి ఏం చేసుకోవాలంటే షిఫ్ట్ వేయద్దు, ఓన్లీ ఆ నెంబర్ వేసుకోవాలి. ఏ స్టేట్కి వెళ్ళింది, అది నెంబర్ I1 స్టేట్కి వెళ్ళింది కాబట్టి ఆ నెంబర్ 1 వేసుకోవాలి, రైట్. ఇలా 1 వేసేసుకోవాలి నాన్ టర్మినల్స్ కేసులో. ఈ టర్మినల్స్ కేసులో ఏం చేసుకోవాలంటే షిఫ్టింగ్ వేసుకోవాలన్నమాట. ఓకే, షిఫ్టింగ్ వేసుకోవాలి, రెడ్యూసింగ్ వేసుకోవాలి యాక్షన్ ఈ టర్మినల్స్ కేసులో. దీంట్లో మాత్రం ఏ షిఫ్ట్ అయినా ఏ రెడ్యూస్ అయినా ఆ నెంబర్ని వేసేసుకోవాలి దీంట్లో, రైట్. I0 స్టేట్ అయిపోయింది. నెక్స్ట్ I1 స్టేట్ చూసుకుందాము. సో ఫస్ట్ I1 స్టేట్కి ఏ ఇచ్చుకున్నాం, స్మాల్ ఏ, అప్పుడు ఏమవుతుందో చూసుకుందాం. సో ఇక్కడ I1 స్టేట్ ఉందా, I1 స్టేట్ అనేది లాస్ట్ అంతే, ఎండ్ అయిపోయింది ఇక్కడనే, దానికి ముందుకు ఏం వెళ్ళలేదు. సో ఏ అవసరం లేదు. నెక్స్ట్ లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చుకుందామా, లెఫ్ట్ బ్రాంచెస్ కూడా ఇచ్చుకోవాలి. సో జస్ట్ అయిపోయింది అనమాట. సో మనకు లాస్ట్లో I1 స్టేట్లో ఏమైంది అని అంటే యాక్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ చూసుకోండి, డాలర్ ఇచ్చుకుందాం అనుకో, ఫైనల్ స్టేట్ అదే కాబట్టి యాక్సెప్ట్ అయిపోయింది. సింపుల్ ఏం చేసుకోండి అంటే I1 స్టేట్కి డాలర్ ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ అయిపోయిందని రాసేసుకోండి. నెక్స్ట్ I2 స్టేట్ని చెక్ చేసుకుందాము. I2 స్టేట్కి స్మాల్ ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుంది. సో ఇక్కడ I2 స్టేట్ ఇది, I2 స్టేట్కి నేను స్మాల్ ఏ ఇచ్చిన, రైట్. దిస్ ఇస్ I2 స్టేట్, ఐఎమ్ గివింగ్ స్మాల్ ఏ యాజ్ ఇన్పుట్. మనకి ఏమొచ్చింది, షిఫ్ట్ అయిపోయింది. ఏ స్టేట్లో, S3లో, దట్ మీన్స్ షిఫ్ట్ 3, రైట్. I2 స్టేట్లో స్మాల్ ఏ ఇచ్చినప్పుడు షిఫ్ట్ అయిపోయింది, అది S3, షిఫ్ట్ 3. నెక్స్ట్ I2 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చుకున్నాం ఇన్పుట్గా. I2 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చుకున్నాం. ఇక్కడ ఉన్నది దిస్ ఇస్ I2 స్టేట్. ఓకే, దిస్ ఇస్ I2 స్టేట్, ఐఎమ్ గివింగ్ యాజ్ ద లెఫ్ట్ బ్రాంచెస్ యాజ్ ఇన్పుట్. ఇక్కడ మనకి ఏమైంది, మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. అంటే ఏంటిది, ఏ స్టేట్లో షిఫ్ట్ అయింది, I2 స్టేట్లో షిఫ్ట్ అయిపోయింది, షిఫ్ట్ 2. సో I2 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చుకుంటే షిఫ్ట్ 2 వచ్చేసింది. అండ్ రైట్ బ్రాంచెస్ లేదు కాబట్టి లీవ్ చేయండి. నెక్స్ట్ డాలర్ లేదు. నెక్స్ట్ దీనికి I2 స్టేట్కి ఏ ఇచ్చుకున్నా, ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇవి ఎక్కడ ఇవన్నీ అంటే జస్ట్ ఇక్కడ నుంచి చూసుకోండి. ఫస్ట్ I2 స్టేట్కి ఏ ఇచ్చిన, I2 స్టేట్కి స్మాల్ ఏ ఇచ్చిన, I2 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చిన. ఓకే, సో దీని నుంచి మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి, రైట్. సో I2 స్టేట్ ఏమైపోయింది, ఫస్ట్ స్మాల్ ఇన్పుట్ ఏ ఇచ్చినప్పుడు అయిపోయింది, అండ్ స్మాల్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు కూడా అయిపోయింది. మనకు మిగిలింది ఏంటిది, ఏ, క్యాపిటల్ ఏ, అంటే నాన్ టర్మినల్ అనేది. మనం ఏం చేసుకోవాలి, ఏ షిఫ్ట్ అయితే ఆ నెంబర్ వేసుకోవాలి. సో ఈ I2 స్టేట్కి క్యాపిటల్ ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, I4 అనేది జనరేట్ అయింది, రైట్. ఈ స్టేట్కి మనకి ఇక్కడ ఎండా అంటే కాదు. సో ఆ నెంబర్ ఏం వేసుకోవాలి, 4 వేసుకోవాలి. నాన్ టర్మినల్స్ కేసులో నెంబర్ వేసుకోవాలి, ఓన్లీ నెంబర్, షిఫ్టింగ్ వేసుకోవద్దు. ఓకే, 4 వేసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, I1 అయిపోయింది, I0 అయిపోయింది, I1 అయిపోయింది, I2 అయిపోయింది. నెక్స్ట్ I3కి వెళ్ళిపోదాం. సో I3కి వెళ్ళే ముందు I4కి వెళ్ళిపోదాం. ఫస్ట్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలి అక్కడ.
సో I4 స్టేట్ ఏది, దిస్ ఇస్ I4 స్టేట్. సో I4 స్టేట్కి మనకు ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చుకున్నాము, ఒక రైట్ బ్రాంచెస్ ఇచ్చుకున్నాం అంతే, రైట్. ఇక్కడ మనము స్మాల్ ఏ ఇన్పుట్ ఇవ్వాలి, లెఫ్ట్ బ్రాంచెస్ ఇన్పుట్ ఇచ్చుకోవాలి, ఇంకేం ఇవ్వాలి, క్యాపిటల్ ఏ కూడా ఇవ్వాలి. సో I4 నుంచి మనము దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేసినాము, రైట్ బ్రాంచెస్ ఇచ్చినాము, రైట్. దిస్ ఇస్ అ టర్మినల్. మనకి ఇక్కడ ఏమైంది, లాస్ట్లో మనకి ఇన్పుట్ వచ్చేసింది I5 ఇస్ ద లాస్ట్ స్టేట్, రైట్. సో ఇక్కడ ఏమైంది, షిఫ్ట్ అయిపోయింది. ఏం షిఫ్ట్ అయిపోయింది, ఈ బ్రాంచెస్ అనేది షిఫ్ట్ అయిపోయింది ఏ స్టేట్లో, S5లో. సో I4కి నేను రైట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు ఏమైందంటే షిఫ్ట్ అయిపోయింది. ఏ స్టేట్లో షిఫ్ట్ అయింది, I5లో షిఫ్ట్ అయింది. దట్ మీన్స్ S5 రాసుకోవాలి, షిఫ్ట్ 5 అని రాసుకోవాలి. ఓకే, సింపుల్. నెక్స్ట్ I5 స్టేట్ చూసుకుందాం. ఇక్కడ I5 స్టేట్, దానికంటే ముందు I3 స్టేట్ చూసుకుందాం. సో I3 స్టేట్లో మనకి ఏమున్నాయని అంటే దీంట్లో లాస్ట్ దిస్ ఇస్ ఫైనల్, రైట్. మనకి లాస్ట్లో ఏమొచ్చింది, దిస్ ఇస్ ఫైనల్, రైట్. ఇది ఇంతవరకే రెడ్యూస్ అయిపోయింది. లాస్ట్లో ఇది ఇంకా మనం ఇన్పుట్ ఇచ్చుకున్న ఈ I3 స్టేట్కి ఇంకేం ఇన్పుట్ ఇవ్వాలి, I5 స్టేట్కి కూడా ఇంకేం ఇన్పుట్ ఇవ్వాలి. సో ఫస్ట్ I3 చూసుకుందాము. దానికంటే ముందు ఈ ప్రొడక్షన్స్ ఏమని రాసుకుంటా అంటే దిస్ ఇస్ రిడక్షన్ 1 అండ్ దిస్ ఇస్ రిడక్షన్ 2. దీని ఫస్ట్ వన్ రిడక్షన్ 1 అనుకుంటా, దిస్ ఇస్ రిడక్షన్ 2 అనుకుంటున్నా. ఎందుకనంటే ఈ లాస్ట్లో ఇది రెడ్యూస్ అయిపోయింది కదా, దీనికంటే ముందు ఇంకా స్టెప్స్ ఏం లేవు కదా, ఎందుకంటే స్టెప్స్ ఇంకా దాని తర్వాత ఏం లేవు కాబట్టి దిస్ ఇస్ ద ఫైనల్ రిడక్షన్. సో దాని నుంచి దిస్ ఇస్ రెడ్యూస్డ్ 1, దిస్ ఇస్ రిడక్షన్ 1 2. సో దీన్ని రిడక్షన్ 2 అనుకుంటున్నా, దీని రిడక్షన్ 1 అనుకుంటున్నా. సింపుల్. ఎందుకు రిడక్షన్ అంటే ఇలా మనం అన్నిటికి ఇన్పుట్ ఇచ్చుకున్నాక లాస్ట్లో వచ్చే ఇన్పుట్స్ ఫైనల్ స్టేట్స్ ఏంటి, I4 ఒకటి I5 ఒకటి. ఫైనల్ స్టేట్స్ ఎలా అంటున్నానంటే బికాస్ ఆఫ్ దానికంటే తర్వాత స్టెప్స్ ఇంకేం లేవు కాబట్టి ఇవి ఫైనల్గా రెడ్యూస్ అయిపోయినాయి. ఓకే, దీనికి రెడ్యూస్ 1 రెడ్యూస్ 2 అని ఎట్లా అంటున్నానంటే ఫ్రమ్ దిస్. ఓకే, దిస్ ఇస్ రెడ్యూస్డ్ 1, దిస్ ఇస్ రెడ్యూస్ 2. రెడ్యూస్ 1 ఇది రెడ్యూస్ 2 అనుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి కూడా చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ I3 స్టేట్ అనుకుందాం కదా, I3 స్టేట్లో మనము రైట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రెడ్యూస్ 2 అవుతుంది అండ్ డాలర్ ఇచ్చుకున్నప్పుడు కూడా రెడ్యూస్ 2 అవుతుంది. ఎందుకు అని అంటే చూసుకోండి ఇక్కడ ఇలా మనం ఎప్పుడు రాసుకోవాలంటే రెడ్యూస్ని ఓన్లీ ఫాల్ ఆఫ్ ఏకి రాసుకోవాలి. ఓకే, సో బ్రో ఇక్కడ నువ్వు ఓన్లీ దీనికి ఎందుకు రాసుకున్నావు రెడ్యూస్ 2ని డాలర్ ఈ రైట్ బ్రాంచెస్లో డాలర్లు మాత్రం ఎందుకు వేసినాం అని అంటే జస్ట్ మనము ఈ రెడ్యూస్ స్టేట్ అనేది ఫాల్ ఆఫ్ ఏకి మాత్రమే రాసుకోవాలన్నమాట. ఓకే, ఫాల్ ఆఫ్ ఏ మాత్రమే రాసుకోవాలి. ఫాల్ ఆఫ్ ఏంటి, దీనికి డాలర్ ఒకటి, రైట్ బ్రాంచెస్ ఒకటి. ఓకే, వీటికి మాత్రమే మనం రెడ్యూస్ స్టేట్ని రాసుకోవాలి. మిగతా స్మాల్ ఏకి, లెఫ్ట్ బ్రాంచెస్కి, క్యాపిటల్ ఏకి వీటిని రెడ్యూస్ నాట్ని రాసుకోవద్దు అనమాట, దాన్ని ఎంటర్ చేసుకోవద్దు. ఓకే, మనకి దీంట్లో ఏమున్నాయి ఇప్పుడు రైట్ బ్రాంచెస్ ఒకటి అండ్ డాలర్ ఒకటి ఉంది. సో మనకి నెంబర్ 3 I3 స్టేట్ అనేది ఏంటిది, రెడ్యూస్ 2. సో R2 స్టేట్ అనమాట. సో నేను ఏమేస్తున్నా రైట్ బ్రాంచెస్లో డాలర్లో R2ని రాసేసుకుంటున్నా. రైట్, సిమిలర్లీ I5 స్టేట్ అనేది కూడా రెడ్యూస్ స్టేట్. ఏ స్టేట్ అది R1 స్టేట్. సో I5 ఈజ్ ద రెడ్యూస్ 1 స్టేట్. సో దీని దగ్గర రాసుకోవాలి మనము ఫాల్ ఆఫ్ ఏలో రాసుకోవాలి. ఫాల్ ఆఫ్ ఏ ఏంటిది, రైట్ బ్రాంచెస్ డాలర్ ఒకటి. సో ఫాల్ ఆఫ్ ఏలో అంటే రైట్ బ్రాంచెస్ డాలర్స్లో మనము I5 స్టేట్ని రెడ్యూస్డ్ 1గా రిప్రజెంట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద పార్సింగ్ టేబుల్. సో మనకు వచ్చిన DFT డయాగ్రామ్ నుంచి పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇలా పార్సింగ్ ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, బ్యాక్ వెళ్ళిన వీడియో మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. ఇలా పార్సింగ్ టేబుల్ నుంచి మనం ఏం చేసుకోవాలి, ఒక ఇన్పుట్ స్ట్రింగ్ని యూజ్ చేసుకుంటూ పార్సింగ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, స్టెప్స్ ఏంటి అని అంటే ఫస్ట్ స్టెప్, సో ఇక్కడ స్టాక్ని ఒక పార్సింగ్ స్టాక్ తీసుకోవాలి, ఒకటి ఇన్పుట్ తీసుకోవాలి, ఒకటి యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఏమవుతుంది, మనము ఎప్పుడైనా డాలర్తో స్టార్ట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ 0 స్టేట్. ఓకే, $0 వేసుకున్నాము. ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది, మనకు మన టర్మినల్స్ ఉంటాయి కదా మన గ్రామర్లో, దాని ఇన్పుట్ స్ట్రింగ్ లాగా తీసుకోవాలి. దాని టర్మినల్స్ ఏంటి అంటే స్మాల్ లెటర్స్ ఏంటి, ఓన్లీ ఏ అంటే ఓన్లీ ఏ కాదు, లెఫ్ట్ బ్రాంచెస్, రైట్ బ్రాంచెస్ అండ్ ఏ. ఓకే, లెఫ్ట్ బ్రాంచెస్, రైట్ బ్రాంచెస్, ఏ, దానికి డాలర్ని యాడ్ చేసుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు యాక్షన్స్ పర్ఫామ్ చేసుకుందాము. సో ఫస్ట్ యాక్షన్ ఏంటంటే షిఫ్ట్ చేసుకోవాలి. ఏంటి అది, లెఫ్ట్ బ్రాంచెస్, రైట్. సో వీఆర్ షిఫ్టింగ్ దిస్ లెఫ్ట్ బ్రాంచెస్. ఓకే, ఎలా వస్తుంది, ఈ 0కి లెఫ్ట్ బ్రాంచెస్ యాడ్ అయిపోతుంది. ఓకే, రైట్. లెఫ్ట్ బ్రాంచెస్తో పాటు ఏ షిఫ్ట్ అది, సెకండ్ షిఫ్ట్ ఫ్రమ్ దిస్. ఓకే, సో లెఫ్ట్ బ్రాంచెస్ని నేను I0కి షిఫ్ట్ చేసినప్పుడు ఏంటిది, షిఫ్ట్ 2 కదా. షిఫ్ట్ ఏ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ మనకు I0కి లెఫ్ట్ బ్రాంచెస్ షిఫ్ట్ 2 అవుతుంది. సో ఆ నెంబర్ కూడా వేసుకోవాలన్నమాట దాంతోపాటు. సో ఇక్కడ ఏం చేసుకున్నాను నేను, I0 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ని షిఫ్ట్ చేసినప్పుడు అది షిఫ్ట్ 2 కాబట్టి లెఫ్ట్ బ్రాంచెస్తో పాటు ఆ నెంబర్ని, ఆ షిఫ్ట్ యొక్క నెంబర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద లెఫ్ట్ బ్రాంచెస్, దాని నెంబర్ ఏంటిది 2. ఒక యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం మిగిలిన ఏంటిది ఇక్కడ ఏ ఒకటి, రైట్ బ్రాంచెస్ ఒకటి, డాలర్ ఒకటి. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏముంది, 2 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటాను అంటే దీన్ని చూసుకోండి, 2 దీన్ని కంపేర్ చేసుకోండి, లెఫ్ట్ బ్రాంచెస్ 2. ఓకే, 2లో లెఫ్ట్ బ్రాంచెస్ అయితే ఏమవుతుంది మనకు, షిఫ్ట్ 3 అవుతుంది. ఓకే, ఫ్రమ్ దట్ దీన్ని కంపేర్ చేసుకోవాలంటే ఈ 2ని ఈ ఏని కంపేర్ చేసుకోవాలి. ఓకే, I2 స్టేట్లో ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూసుకుందాం. సో I2 స్టేట్లో ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, షిఫ్ట్ 3 అనే అవుతుంది. ఓకే, రైట్.
సో I2 స్టేట్లో దీన్ని కంపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ టైం చేసిన చూసుకోండి, ఇన్పుట్ స్ట్రింగ్ ఇది కదా, రైట్, ఎంత మర్చిపోండి టేబుల్ మొత్తం. సో దీన్ని ఫస్ట్ ఉన్న దాన్ని కంపేర్ చేసుకోవాలి. 0 దట్ మీన్స్ I0 స్టేట్ లెఫ్ట్ బ్రాంచెస్. సో I0 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు షిఫ్ట్ 2 అనేది పర్ఫామ్ అయింది. దట్ మీన్స్ మనం దీన్ని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. దేనికి స్టాక్లోకి షిఫ్ట్ చేయాలి, దేన్ని లెఫ్ట్ బ్రాంచెస్ని స్టాక్లోకి షిఫ్ట్ చేసిన, షిఫ్టింగ్ చేసినప్పుడు ఏం చేసుకోవాలంటే దాంతోపాటు మనం ఏ షిఫ్ట్ పర్ఫామ్ చేసినాం, సెకండ్ షిఫ్ట్ పర్ఫామ్ చేసినాం అంటే ఆ నెంబర్ని మనం దాంతోపాటు యాడ్ చేసుకోవాలి. ఓకే, లెఫ్ట్ బ్రాంచెస్ని షిఫ్ట్ చేసిన, ఆ షిఫ్ట్ 2 కాబట్టి 2ని యాడ్ చేసుకున్నాం. రైట్, ఇది ఒక స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, మనకు మిగిలిన ఏంటిది $8 ఏ ఒకటి, రైట్ బ్రాంచెస్ ఒకటి, $1 ఒకటి. సో ఈ 2ని ఏతోని కంపేర్ చేసుకోవాలి. ఈ 2ని ఏని ఇప్పుడు చూసుకోవాలన్నమాట. అంటే I2ని ఏ ఇచ్చినప్పుడు, I2కి ఏ ఇచ్చినప్పుడు ఏంటిది షిఫ్ట్ 3 కదా, షిఫ్ట్ 3 పర్ఫామ్ చేసుకోవాలి. సో ఏని యాడ్ చేసుకోవాలి, ఆ షిఫ్ట్ 3 కాబట్టి ఆ నెంబర్ 3ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు మిగిలిన ఏంటిది, ఏ పోయినాక రైట్ బ్రాంచెస్ ఒకటి, $1 ఒకటి. రైట్, మనకు ఏ వచ్చింది కాబట్టి ఏని మనం రెడ్యూస్ చేసుకోవాలి, బికాస్ ఏ టెల్స్ టు ఏ కదా. అంటే ఏ ప్లేస్లో మనం ఏం చేసుకోవాలంటే క్యాపిటల్ ఏతో రెడ్యూస్ చేసుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. రైట్, అప్పుడు ఏమవుతానంటే మనకు ఈ ఫోర్త్ స్టెప్లో దీన్ని యాస్టీజ్ రాసుకోండి, A3 ప్లేస్లో ఏని పెట్టేసుకోండి. మనకి నెక్స్ట్ ఏమున్నాయి, ఇప్పుడు ఏ ఉంది, $1 ఉంది. మనం ఏదో కంపేర్ చేసుకోగలుగుతామా, చేసుకోలేము. ఎందుకంటే మనకి నెంబర్ కావాలి, స్టేట్స్ కావాలి కాబట్టి. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే ఏని 2ని కంపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో సెకండ్ స్టేట్లో ఏని చూసుకుందాం. I2 స్టేట్లో ఏ ఉన్నప్పుడు ఏముంది వాల్యూ 4. సో ఆ ఏ ప్లేస్లో మనం ఏం చేసుకోవాలంటే 4 రీప్లేస్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు 4ని కూడా రాసుకోవాలి. ఓకే, బికాస్ మనము స్టేట్స్ని కంపేర్ చేసుకుంటాం కాబట్టి స్టేట్స్ అనేవి నెంబర్స్ కాబట్టి ఇక్కడ మనకు నెంబర్ లేదు కాబట్టి ఈ నెక్స్ట్ నెంబర్ని దీన్ని కంపేర్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, ఈ I2 స్టేట్లో ఏని చూసుకోవాలి. I2 స్టేట్లో ఏని చూసుకుంటే నెంబర్ 4 ఉంది కాబట్టి ఆ ఏతో పాటు మనం 4 కూడా రాసుకోవాలి. ఇప్పుడు ఈ 4ని ఈ రైట్ పారాంథసిస్ని కంపేర్ చేసుకోవాలి. అండ్ దట్ మీన్స్ I4 స్టేట్లో రైట్ పారాంథసిస్ ఇచ్చినప్పుడు ఏమైంది, I4 స్టేట్లో రైట్ పారాంథసిస్ ఇచ్చినప్పుడు షిఫ్ట్ 5 అయింది. ఓకే, దట్ మీన్స్ వీ షుడ్ షిఫ్ట్ దిస్ టు హియర్. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడికి వచ్చేసింది అండ్ షిఫ్ట్ 5 కాబట్టి 5 అనే నెంబర్ని కూడా క్రాస్ చేసుకున్నాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఏమైంది మనకి, ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ వచ్చింది కదా, దీన్ని మొత్తం రెడ్యూస్ చేసుకోవాలి. వీ షుడ్ రిప్లేస్ దిస్ విత్ దిస్ వన్. ఓకే, ఏ. సో దీన్ని మొత్తం మనం రెడ్యూస్ చేసుకుంటున్నాం R1 లాగా. ఇదేముంది ఇక్కడ మనం కంపేర్ చేసుకోండి, ఎలా కంపేర్ చేసుకోవాలని అంటే రైట్, ఇక్కడ మనకి ఇప్పుడు ఇన్పుట్ ఏమొచ్చింది, 0 వచ్చింది, 2 వచ్చింది, A4 వచ్చింది, షిఫ్ట్ చేసుకుంటే ఏం షిఫ్ట్ చేసుకున్నాము, రైట్ పారాంథసిస్ని. ఆ షిఫ్టింగ్ ఏంటిది, షిఫ్ట్ 5 కాబట్టి నెంబర్ 5 వేసుకున్నా. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోవాలి మనం, ఈ 5ని ఈ $ని కంపేర్ చేసుకోవాలి. అంటే I5 స్టేట్లో $1 ఇచ్చినప్పుడు ఏంటిది, I5 స్టేట్లో $1 ఇచ్చినప్పుడు ఏంటిది, $1 ఇచ్చినప్పుడు R1 అంటే రెడ్యూస్ 1 అయింది. రైట్, అదేంటిది రెడ్యూస్ 1. రెడ్యూస్ 1 అంటే ఏంటిది మనకు ఏ టెల్స్ టు ఏ. సో దాన్ని మనం ఏం చేసుకోవాలి, దీని మొత్తాన్ని దీంతో రిప్లేస్ చేసుకోవాలి. ఓకే, $0 దీన్ని మొత్తం నేను చేసుకోవాలి, ఏతో తీసేసుకున్నాం. రైట్, మనకి ఏమొచ్చింది లాస్ట్లోకి 0A వచ్చింది. సో మన నెంబర్ ఉందా లేదు కాబట్టి ఏం చేసుకోవాలి, దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఎలా కంపేర్ చేసుకోవాలి, I0 స్టేట్కి ఏ ఇచ్చినప్పుడు ఏమొచ్చింది. సో I0 స్టేట్కి ఏ ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, నెంబర్ 1. ఓకే, సో 1 కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1ని ఈ $ని కంపేర్ చేసుకోవాలి. సో I1 స్టేట్కి $1 వచ్చినప్పుడు ఏమొచ్చింది, I1 స్టేట్కి $1 వచ్చినప్పుడు ఏమొచ్చింది, యాక్సెప్ట్ వచ్చింది. అంటే ఆ ఇన్పుట్ స్ట్రింగ్ని మనము యాక్సెప్ట్ చేస్తున్నాము. రైట్, ఇది ఫైనల్కి వచ్చింది అనమాట. సో సింపుల్ ఇక్కడ ఏంటంటే ఇలా డాటా ఫ్లో డయాగ్రామ్ను కన్స్ట్రక్ట్ చేసుకొని ఫస్ట్ టైం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, ఆగ్మెంటేషన్స్ని యాడ్ చేసుకున్నాక ఇలా I0 స్టేట్ని కన్స్ట్రక్ట్ చేసుకొని ఇలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ దీనికి ప్రతి ప్రొడక్షన్ నుంచి ఇన్పుట్ ఇచ్చుకొని నెక్స్ట్ స్టేట్స్ని మనం పర్ఫామ్ చేసుకోవాలి. సో ఒకవేళ లాస్ట్లో డాట్ వస్తే అది ఆడ వరకు ఎండ్ అనమాట, దట్ ఈస్ రెడ్యూస్డ్ అనమాట. ఓకే, రైట్, అలాగే రెడ్యూస్ అయిపోయింది. ఒకవేళ ఇంకేమన్నా డాట్కి తర్వాత ఏమైనా టర్మినల్స్ నాన్ టర్మినల్స్ ఉంటే షిఫ్ట్ చేసుకోవాలి దాని డాట్ని. రైట్, అలా షిఫ్ట్ చేసుకుంటే పర్ఫామ్ అయిపోతుంది అనమాట. అలా మనకి ఇలా ఏమొస్తాయి, కొన్ని స్టేట్స్ వస్తాయి. ఆ స్టేట్స్ని యూజ్ చేసుకొని పార్సింగ్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. మనకు దీనిలో 6 స్టేట్స్ వచ్చినాయి కాబట్టి 6 స్టేట్స్ లాగా మనం పర్ఫామ్ చేసుకున్నాము. పర్ఫామ్ చేసుకున్నాక పార్సింగ్ టేబుల్ వస్తుంది. ఇలా పార్సింగ్ టేబుల్ నుంచి మనము పార్సింగ్ని పర్ఫామ్ చేసుకోవాలి. ఎలా పర్ఫామ్ చేసుకుంటామంటే 5 స్టెప్స్ వేసుకోండి, అంటే 5 స్టేట్స్ వేసుకోండి. ఫస్ట్ స్టెప్లో ఏమైంది, ఇనిషియల్గా మనం 0తో స్టార్ట్ చేసుకోవాలి, $0. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది, ఈ లెఫ్ట్ పారాంథసిస్ ఏ, రైట్ పారాంథసిస్ $. ఇవి ఎక్కడదంటే మనకి ఇచ్చిన గ్రామర్ నుంచి టర్మినల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. టర్మినల్స్ అంటే ఏంటి, లోవర్ కేస్ లెటర్స్, లెఫ్ట్ పారాంథసిస్, రైట్ పారాంథసిస్, స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ అనేది నాన్ టర్మినల్. సో దాని అందుకని ఇంక్లూడ్ చేసుకోవాలి దీంట్లో. సో అప్పుడు తర్వాత యాక్షన్స్ని పర్ఫామ్ చేసుకోవాలి. ఏం యాక్షన్, ఈ 0ని
ఫస్ట్ ఉన్నదాన్ని కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఏముంది లెఫ్ట్ బ్రాంచెస్ ఉంది అంటే I0 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచ్ ఇచ్చినప్పుడు ఏమైంది లెఫ్ట్ బ్రాంచెస్ దీన్ని చూసుకోండి. I0 స్టేట్కి లెఫ్ట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు షిఫ్ట్ అయింది. ఏ షిఫ్ట్ అయింది సెకండ్ షిఫ్ట్ అయింది. అప్పుడు మనం ఏం చేసుకోవాలి లెఫ్ట్ బ్రాంచెస్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ బ్రాంచెస్తో పాటు మనం తీసుకున్న షిఫ్ట్ నెంబర్ ఏంటిది 2 దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి 2 ఎందుకంటే నెక్స్ట్ దాంతో కంపేర్ చేసుకోవాలి కదా మళ్ళీ 2 ఉంటుంది నెక్స్ట్ A ఉంటుంది. సో I2కి మనం ఏ ఇచ్చినప్పుడు ఏమవుతుంది I2 స్టేట్లో ఏ ఇచ్చినప్పుడు ఏమైంది షిఫ్ట్ 3 అయింది. షిఫ్ట్ 3 అయింది. నెంబర్ 3 ఇక్కడ యాడ్ చేసుకోండి రైట్. ఏతో పాటు నెంబర్ 3 కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 3ని దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే సో 3కి రైట్ బ్రాంచ్ ఇచ్చినప్పుడు ఏం చేసుకోవాలి దానికంటే ముందు ఏని ఏతో రిప్లేస్ చేసుకోవాలన్నమాట క్యాపిటల్ ఏతో ఎందుకంటే రెడ్యూస్ చేసుకోవాలి కాబట్టి రెడ్యూస్ 2. ఓకే 3ని అంటే I3 స్టేట్లో రైట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు ఏమైందో చూసుకున్నాం. I3 స్టేట్లో రైట్ బ్రాంచెస్ ఇచ్చినప్పుడు రెడ్యూస్ 2 అయింది కాబట్టి రెడ్యూస్ 2 అంటే ఏంటి మనకు ఇది A tells to డాట్ A డాట్ అనమాట. దాని ప్లేస్లో రిప్లేస్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే A tells to A డాట్ A అదే A అనమాట. ఓకే దాని ప్లేస్లో ఏ ప్లేస్లో మనం ఏని షిఫ్ట్ చేసుకుంటే అయిపోతుంది సింపుల్గా. ఇలా మనం కంటిన్యూ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది లాస్ట్లో మనకి యాక్సెప్టెన్స్ అని వస్తుంది. యాక్సెప్ట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ వన్. దీన్ని మనం SLR అంటాము. LR కూడా సేమ్ అనమాట సేమ్ స్టెప్స్ని ఫాలో అవుతాం. ఓకే రైట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ యూజింగ్ అంబిగస్ గ్రామర్ అండ్ పార్సల్ జనరేటర్స్. దానికంటే ముందు మనకు LALR ఇంకా SCLR ఉంటాయి. అవి నేను వీడియోలో లెంత్ అవుతుంది కాబట్టి చేయలేకపోతున్నా. ఇన్కేస్ కావాలంటే దాంట్లో సెర్చ్ చేసుకొని చూసుకున్న టాపిక్స్ కోసము సారీ అబౌట్ దట్. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో మ్యాక్సిమం ఇవే వస్తాయి. ఇలా మీరు చేసుకుంటే అయిపోతుంది స్టెప్స్ని. అండ్ ఇది కావాలంటే అవి వేరే కాడ చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం లేట్ చేయకుండా. యూజింగ్ అంబిగస్ గ్రామర్ అండ్ పార్సల్ జనరేటర్స్. ఫస్ట్ దీన్ని చూసుకుందాం. అంబిగస్ గ్రామర్ గురించి చూసుకుందాం. మనకు అంబిగ్యూటీ అంటే ఏంటిది ఒక ఇన్పుట్ స్ట్రింగ్కి ఒకదానికంటే ఎక్కువ పార్ట్స్ జనరేట్ అయినప్పుడు దాన్ని మనం అంబిగస్ గ్రామర్ అంటాం రైట్. ఈ డెఫినేషన్ చూసుకోండి. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ మోర్ దెన్ వన్ పాజిటివ్ ఫర్ ఎ గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్ దెన్ దట్ గ్రామర్ ఇస్ సెడ్ టు బి అంబిగస్ గ్రామర్. ఓకే రైట్. సో ఎగ్జాంపుల్ చూసుకొని మనం అండర్స్టాండ్ చేసుకుందాము. సో ఇలా మనం ఎలా ఫాలో అవుతున్నాం అంటే దానికి ఇంకో డెఫినేషన్ అంటే ఇట్ ఈస్ సెడ్ టు బి అంబిగస్ గ్రామర్ ఇఫ్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ వన్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఆర్ మోర్ దెన్ వన్ రైట్ మోస్ట్ డెరివేషన్. సో గ్రామర్ని మనము అంబిగస్ గ్రామర్ ఎప్పుడు అంటామంటే ఆ గ్రామర్కి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఒకదానికంటే ఎక్కువ వచ్చినా కూడా దాన్ని మనం అంబిగస్ అని అంటాం. ఆర్ రైట్ మోస్ట్ డెరివేషన్ కూడా ఒకదానికంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ అయినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే అంబిగస్ గ్రామర్ అంటాం. ఓకే సో ఎగ్జాంపుల్ తీసుకుందాము. దిస్ ఇస్ ద ప్రొడక్షన్స్ ఏంటది E tells to E plus E and E star E and ID. let us take the input string as the ID plus ID star ID. ఓకే సో మనం ఇక్కడ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఫాలో అయ్యాము. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఫాలో అయ్యి 2 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే అలా మనకి ఎలా ఉండాలంటే ఈ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది లాస్ట్లో వచ్చిన మన చిల్డ్రన్ నోట్స్ ఉంటాయి కదా పార్ట్స్ ట్రీస్లో వాటితో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయితే మనకు వచ్చింది పర్ఫెక్ట్ పార్ట్స్ ట్రీ అనమాట. లేకపోతే లేదు. ఓకే చెక్ చేసుకుందాం ఫస్ట్. నౌ అవర్ టార్గెట్ ఈస్ వీ వాంట్ టు ప్రూవ్ దట్ ద గ్రామర్ ఇస్ అంబిగస్ గ్రామర్. సో నేను ఏం చేస్తుంటే ఫస్ట్ స్టెప్లో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఫాలో అవుతున్నా. వీఆర్ ఫాలోయింగ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఫర్ దిస్ గ్రామర్. ఫస్ట్ ఇక్కడ ఏంటిది E tells to E plus E E star E ID కదా. ఫస్ట్ ఏంటిది E tells to E plus E తీసుకున్నాం. మనకి ఇలా 3 ఉన్నాయి. ఏంటి ఒకటి E tells to E plus E ఒకటి E tells to E star E ఒకటి E tells to ID ఒకటి. ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నా అంటే దీన్ని తీసుకుంటున్నా. ఓకే E tells to E plus E తీసుకున్నా. E tells to E అంటే ఏంటిది ఒకటి ID కదా. ఏ అంటే ఏంటిది ఐడి కూడా కదా రైట్. అంటే నేను ఈ ప్లేస్లో ఐడి పెట్టుకుంటున్నా. దీని నెక్స్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే సో ఈ ప్లేస్ ఈ ఉంది కదా దీంట్లో లెఫ్ట్ ఏంటిది లెఫ్ట్ మోస్ట్ ఏంటిది ఇది ఫస్ట్ ఇది. సో దీని ప్లేస్ ఐడి పెట్టేసుకుంటున్నా బికాస్ ఫ్రమ్ దిస్ గ్రామర్ ఈ ప్రొడక్షన్ నుంచి E tells to ID కాబట్టి ఒక ఐడి కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మన రూల్ ఏంటంటే లాస్ట్లోకి ఇది రావాలి అంతే. ఓకే రైట్ ఈ ప్లేస్లో ఐడి పెట్టేసుకున్నా. దెన్ నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ దీనికి కనెక్ట్ చేయాలి పర్ఫామ్ చేయాలి. దెన్ లెఫ్ట్ మోస్ట్ ఈ ఏంటిది ఇది ఒకటే. సో దానికి ఏం చేసుకుంటున్నాను నేను E star E ఎందుకనంటే మనకు కావాల్సిన ఏంటిది ID ప్లస్ ID స్టార్ ID రావాలి. మనకి ఈ వాల్యూ ఏంటిది ఐడి అంటే ఈ ప్లేస్లో మనం ఐడిని రిప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏమొచ్చింది ఐడి వచ్చేసింది రైట్. ఐడి అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం రావాలి మనకు ID స్టార్ ID రావాలి. అంటే నేను ఈ ప్లేస్లో ఏం చేసుకుంటున్నా E star E ఇది ఎక్కడ నుంచి అంటే ఫ్రమ్ క్వశ్చన్ మనకి ఈకి ఎన్ని ఉన్నాయంటే ఒకటి E plus E ఉంది ఒకటి E tells to E star E ఉంది. అంటే వీ కెన్ రిప్లేస్ దిస్ E విత్ E plus E star E అండ్ D ఆల్సో. మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది ID ప్లస్ ID స్టార్ ID రైట్. మనకు లాస్ట్లో ఇది తెచ్చుకోవాలన్నమాట. ఓకే రైట్. ఫస్ట్ ఏం చేసుకుని దానికోసం దీన్ని కన్సిడర్ చేసుకొని ఈ ప్లేస్లో ఐడి పెట్టుకున్నా. సో ఐడి ప్లేస్ వచ్చింది నెక్స్ట్ స్టార్ రావాలి కాబట్టి నేను దీన్ని రీప్లేస్ చేసుకుంటున్నా. ఈ విత్ దిస్ ఈ విత్ ఈ స్టార్ ఏ ఓకే దీన్ని ఈని ఈ స్టార్ ఏకి రీప్లేస్ చేసుకున్నా. రీప్లేస్ చేసుకున్నాక మనకు నెక్స్ట్ ఏం రావాలి మనకు ఐడి రావాలి. అంటే ఈ ప్లేస్లో ఐడి రీప్లేస్ చేసుకుంటే అయిపోతుంది విత్ పర్ఫార్మింగ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. సో దీంట్లో లెఫ్ట్ మోస్ట్ ఈ ఏంటిది ఇది. సో నెక్స్ట్ ప్లేస్లో ఈ ప్లేస్లో నేను ఐడిని రీప్లేస్ చేసుకుంటున్నా. E tells to ID ఈ ప్లేస్లో ఐడి అండ్ ఈని యాక్సెస్ రాసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ దీనికి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ దీంట్లో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఏంటి దీంట్లో లాస్ట్లో ఒక ఈ ఒకటి ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఐడి రాసేసుకుంటాం. మన లాస్ట్లో ఏమొచ్చేసింది ఐడి ఈ ప్లేస్లో ఐడి కాబట్టి ID ప్లస్ ID స్టార్ ID
రైట్. సో దీనికి మనం ఏం చేస్తామనంటే ఒక పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం తీసుకున్నా నేను E+Eని తీసుకున్నా ఫస్ట్ స్టెప్, E+E. నెక్స్ట్ ఈ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, ఈ లెఫ్ట్ ఈకి ఏమొచ్చింది, ఐడి వచ్చింది. రైట్, ఈ లెఫ్ట్ ఈకి వచ్చింది, ఐడి వచ్చింది. ఈ ప్లస్ యాస్టీస్ ఉంది, ఈ యాస్టీస్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ మోస్ట్. రైట్, నెక్స్ట్ ఈ లెఫ్ట్ మోస్ట్కి ఏమొచ్చింది, E వచ్చింది. ఈ లెఫ్ట్ మోస్ట్కి ఏమొచ్చింది, E. ఓకే, E పెట్టుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ దీని లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్కి ఏమొచ్చింది, ఈకి ఐడి వచ్చింది, మిగతా యాస్టీస్ ఉంది. రైట్, నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ మోస్ట్ ఏంటిది, ఈ. సో ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ ఏంటి దీంట్లో, ఈ, దీనికి ఐడి. నెక్స్ట్ దీ రెండిట్లో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది, ఈ, దానికి ఏం చేసుకున్నా, ఈ పెట్టుకున్నాం. ఈ రెండిట్లో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది, ఈ, దీనికి ఐడి వచ్చేసింది. మళ్ళీ లాస్ట్లో ఏంటిది లెఫ్ట్ మోస్ట్, ఇది ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఏం చేసుకుంటున్నా, రీప్లేస్ చేసుకుంటున్నా. లాస్ట్కి మనకి ఏమొచ్చింది, లెఫ్ట్ నుంచి చూసుకోవాలి కాబట్టి ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చిన నోట్స్ ఏంటి, ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. మనకు వచ్చింది ఏంటిది, ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి. లాస్ట్లో మనకు మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. ఎప్పుడు తీసుకున్నా, ఫస్ట్ తీసుకున్నప్పుడు మనకు వచ్చిన లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ ఇది. నెక్స్ట్ చూసుకుందాము. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ తీసుకుంది E+E కదా, ఇప్పుడు ఏం చేసుకుంటా అంటే E తీసుకుంటున్నా. ఓకే, రైట్, E ఫస్ట్ మనకి ఏం రావాలి, ఐడి ప్లస్ రావాలి. అంటే ఈ ప్లస్ ఏం చేసుకుంటా అంటే E+Eగా మార్చుకుంటా. సో వీఆర్ రైటింగ్ దిస్ ఈ యాజ్ ద E+E బై పర్ఫార్మింగ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. రెండింటిలో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది, ఈ. రైట్, సో E+E స్టార్ ఈ యాజ్ ఈజ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఐమ్ రీప్లేసింగ్ దిస్ విత్ ఐడి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్గా. దీంట్లో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది, ఇది లెఫ్ట్లో ఉన్నది ఐడి. నెక్స్ట్ ఈ రెండింటిలో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది, ఇది, రిప్లేసింగ్ విత్ ఐడి. నెక్స్ట్ దీంట్లో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది, ఇది, రిప్లేసింగ్ విత్ ఐడి. మనకి లాస్ట్లో ఏమొచ్చింది, ఐడి ప్లస్ ఐడి స్టార్ డి. ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చిందా, డెరివేటివ్ స్ట్రింగ్ అనేది వచ్చేసింది. మళ్ళీ దీన్ని యూజ్ చేసుకొని పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకుందాము. ఓకే, రైట్, అదే చూసుకుందాం. ఫస్ట్ ఏంటిది, E+E. ఓకే, ఈ. రైట్, నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, లెఫ్ట్ మోస్ట్ మేము పర్ఫామ్ చేసుకున్నాము, ఈకి పర్ఫామ్ చేసుకున్నాము. ఈకి ఏమొచ్చింది, E+E పర్ఫామ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేసినాము, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్లో దీనికి ఏం చేసుకున్నాము, ఐడి యాడ్ చేసినాము. నెక్స్ట్ ఏం చేసినాము, దీనికి ఐడి యాడ్ చేసినాము. నెక్స్ట్ లాస్ట్లో ఏం చేసినాము, దీనికి ఐడి యాడ్ చేసినాము. అంటే ఇలా చూసుకుంటే ఐడి ప్లస్ మళ్ళీ ఐడి స్టార్ ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడి వచ్చింది కదా, వచ్చింది. సో దిస్ ఇస్ అ సెకండ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. ఒక్క ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది, ఈ ఐడి ప్లస్ ఐడి స్టార్ ఐడికి. ఓకే, దీనికి మనకు 2 పార్స్ ట్రీస్ వచ్చినాయి అనమాట. 2 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ పార్స్ ట్రీస్ వచ్చినాయి కాబట్టి దిస్ ఈస్ ద అంబిగ్యూస్ గ్రామర్. రైట్, we have got, that means we got 2 leftmost derivation for one input string, that is id plus id star id. So it is a ambiguous grammar. Right, next topic, parser generator. In order to generate the parsers, we simply use some tools అనమాట. దాంట్లో లెక్సికల్ టూల్ ఉంటుంది అండ్ YACC టూల్ ఉంటుంది, యాక్టివ్ ఉంటుంది. దాన్ని లెక్సికల్ ఏమో లెక్సికల్ అనలైజర్కి యూజ్ చేసుకుంటాము. ఈ YACCకి ఏమో పార్సర్కి అనమాట, పార్స్ ట్రీస్ జనరేట్ చేయడానికి. సో YACC టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ పార్సర్స్, దట్ ఈస్ ద పార్సర్ జనరేటర్. సో YACC is the parser generator. YACC means yet another compiler. YACC is a tool which generates the LALR parser. So from this, by using this tool, we will generate a LALR parser. It takes grammar as a specification. It means the grammar specification laga తీసుకుంటది. Next tool is used for a lexical analyzer, as I said. So let's see the working of the YACC. So first step లో మనము యూజువల్గా YACC స్పెసిఫికేషన్ తీసుకోవాలి అని ఒక గ్రామర్ తీసుకుందాము. దాన్ని ఏమనుకుంటున్నా అంటే parser.yని ఇన్పుట్గా తీసుకుంటాం, ఎగ్జాంపుల్గా తీసుకుంటుంది దీన్ని parser.y. సో దీన్ని YACC కంపైలర్కి ఇన్పుట్గా ఇస్తే ఏమవుతాయంటే ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ యాజ్ అ ytab.c. ఓకే, ఈ parser.yని YACC కంపైలర్కి ఇన్పుట్గా ఇస్తే మనకి ఏమొస్తుంది, ytab.c ఇన్పుట్ అవుట్పుట్గా వస్తుంది. ఓకే, దీన్ని CC కంపైలర్కి ఇన్పుట్కి ఇస్తే ఏమవుతాయంటే a.output వస్తుంది. సో దిస్ y.tab.c will produce C compiler. This will be given as the input to the C compiler. Then it produces the a.out as the output. That means syntax analysis. So when we give an input token, that means సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, సింటాక్స్ అనలైజర్ వచ్చింది. దానికంటే ముందు ఏముంటుంది మనకు, లెక్సికల్ అనలైజర్ ఫ్రమ్ ద CD టాపిక్. ఓకే, దీంట్లో ఏమొస్తుంది మనకు, ఒక టోకెన్ వస్తుంది. సో దీనికి సింటాక్స్ అనలైజర్కి ఒక ఇన్పుట్గా టోకెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే మనకు పార్సర్ అనేది వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఫస్ట్ లెక్సికల్ అనలైజర్, నెక్స్ట్ సింటాక్స్ అనలైజర్. ఇది మనకి ఏమొస్తుంది, టోకెన్స్ వస్తాయి. ఈ టోకెన్స్ని ఈ సింటాక్స్ అనలైజర్ అనేది ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇలా ఇన్పుట్గా తీసుకొని మనకేం ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక పార్సర్ని, ఒక పార్స్ ట్రీని ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఇస్ నథింగ్ బట్ పార్సింగ్. సో ఇలా మనకి ఏమవుతుంది, ఒక పార్సర్ అనేది జనరేట్ అవుతుంది. ఫస్ట్ ఏం చేసినానంటే దీన్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేసిన, గ్రామర్. రైట్, ఫస్ట్ మనకు ఒక సోర్స్ కోడ్ అనుకుందాము, అది parser.y అనుకుందాము. సో దీనికి ఏం చేసుకుంటున్నానంటే ఒక YACCకి ఇచ్చుకుంటున్నాం. ఓకే, రైట్. సో అది మనకు ఏమొస్తుంది, y.tab.c అని ఒక అవుట్పుట్ ఇస్తుంది.
అలా వచ్చిన అవుట్పుట్ని సి కంపైలర్కి ఇన్పుట్గా ఇచ్చుకుంటే ఏమవుతాయంటే ఏ డాట్ అవుట్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అ సింటాక్స్ అనలైజర్. మనకు వచ్చింది సి కంపైలర్ నుంచి వచ్చింది మనకి ఏంది సింటాక్స్ అనలైజర్. ఈ సింటాక్స్ అనలైజర్ మనకి ఏం చేస్తుంది పార్స్ ట్రీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, పార్సర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు లెక్సికల్ అనలైజర్ నుంచి వచ్చిన టోకెన్స్ని ఇన్పుట్ చేయాలి. సో సపోజ్ మనకి ఇన్పుట్ టోకెన్ అనేది లెక్సికల్ అనలైజర్ నుంచి వచ్చింది. ఈ టోకెన్స్ని మనము దేనికి ఏ డాట్ అవుట్ అంటే ఏంటి ఇక్కడ ఏ డాట్ అవుట్ మీన్స్ సింటాక్స్ అనలైజర్. మనకి ఏమొస్తుంది పార్సర్ వస్తుంది అంతే. ఇవే స్టెప్స్ అనమాట. బై టేకింగ్ ఇన్పుట్ యాజ్ అ పార్సర్ డాట్ వై we got a y.tab.c. okay, so when we given this y.tab.c to the C compiler, it produces, that means when we give this to the C compiler, it produced a dot out as the output, which is a syntax analyzer. So when we give input as a token to the a dot out, that means to the syntax analyzer, it will produce a parser. అంతే, ఇది ఎక్స్ప్లెనేషన్ రాసుకోండి. దీని సింటాక్స్ చూసుకున్నాం YSCకి definitions and rules, supplementary code. Okay, this is about the syntax analyzer and syntax of the YSCC and the parser generator. సింపుల్గా దీంట్లో YSCC అనే టూల్ యూజ్ చేసుకుంటాము. ఆ YSCC టూల్లో ఒక గ్రామర్ ఎంచుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే YSCC కంపైలర్ యూజ్ చేసుకున్నప్పుడు y.tab.c అని వస్తుంది. అవుట్పుట్ సి కంపైలర్కి ఇన్పుట్గా సేమ్ వస్తాయంటే ఏ డాట్ అవుట్ వస్తుంది. ఆ ఏ డాట్ అవుట్ అంటే ఏంటంటే అదొక సింటాక్స్ అనలైజర్. సో మనకు యూజువల్గా లెక్సికల్ అనలైజర్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది టోకెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకు సింటాక్స్ అనలైజర్ ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటిది సింటాక్స్ అనాలిసిస్. ఓకే, సో ఇలా వచ్చిన టోకెన్స్ని ఇన్పుట్గా తీసుకొని ఇది మనకి ఏం చేస్తుంది పార్సర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ద పార్సర్స్. సో ఇక్కడ మనకి సింటాక్స్ అనలైజర్ ఏంటిది YSCCలో ఏ డాట్ అవుట్. ఓకే, దీనికి నేను ఏమి ఇచ్చుకుంటున్నా ఇన్పుట్గా టోకెన్స్ ఇచ్చుకుంటున్నా విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ద లెక్సికల్ అనలైజర్. మనకు దీని నుంచి ఏమొస్తాయంటే లాస్ట్లో పార్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, రైట్. ఐ గెస్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్ వెరీ వెల్. ఇంకా మన టాపిక్స్ మిస్ అయ్యి ఉంటే అవి వేరే కాడ చూసుకోండి. అండ్